సో గైస్ మరి అందరికీ వెల్కమ్. మరి హెచ్టిఎంఎల్ కోర్సెస్లో నిన్నైతే మనం కలర్స్ ఎలా అప్లై చేయాలి మన వెబ్సైట్కి, ఓకేనా? మన వెబ్సైట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ కలర్స్ ఇవన్నీ ఆర్జీబీ గురించి కూడా చెప్పాను, హెక్స్ గురించి వాల్యూ వీటి గురించి కూడా చెప్పాను. సో మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది చాలా సూపర్గా ఉంటుంది, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ గైస్, ఓకేనా? అంటే మన వెబ్సైట్ ఎంత బ్యూటిఫుల్గా ఏమైనా కనబడేయాలి అంటే దానికి మనం సిఎస్ఎస్ అనేది యూజ్ చేయాలన్నమాట, ఓకేనా? అది గైస్ మరి ఇదైతే మనకి బాగుంటుంది. ఈ ట్యుటోరియల్ అయితే మీకు కొంచెం ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి రెడీ అయిపోండి. సో అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే లైక్ కొట్టడం మర్చిపోవద్దు, ఓకేనా? సో మరి మీకోసం ఎవరో ఒకరికి ఇద్దరికి యూజ్ అయినా మన కోర్సెస్ చాలు. చాలామందికి అయితే తెలీదు దీంట్లో వాల్యూ అయితే, ఓకే? సో వాల్యూ తెలిస్తే మట్టుకు మన వాళ్ళు మిస్ అవ్వరు. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్. మన వెబ్సైట్ కూడా ఇక్కడ లైట్గా మీరు జస్ట్ ఇది వెబ్సైట్ కాదు, జస్ట్ మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాం అవన్నీ ఏదో ఒక దీంట్లోని డైరెక్ట్ వచ్చేస్తున్నాయి. చూడండి గైస్, ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, దీన్ని మీరు కావాలంటే లాస్ట్లో నీట్గా ఒక వెబ్సైట్ లాగా ఇంకా బాగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఏవైతే క్లాసులు చెప్తున్నాం అందులో అన్నీ ఇక్కడ చిన్న చిన్న అలా కవర్ చేస్తున్నాను. ప్రాక్టికల్ కూడా మనకు అయిపోతుంది పక్క నుంచి గైస్. మరి ఇప్పుడు సిఎస్ఎస్ గైస్, సిఎస్ఎస్ అంటే గైస్ యాక్చువల్ సిఎస్ఎస్కి ఇక్కడ చూడండి, హెచ్టిఎంఎల్ తర్వాత మనం సిఎస్ఎస్ నేర్చుకోబోతున్నాం. సిఎస్ఎస్కి స్పెషల్గా ఉంటుంది కానీ ఇక్కడ కూడా మళ్ళీ వస్తుంది. సిఎస్ఎస్ క్లాస్లో మళ్ళీ మీకు రివిజన్ అవుతాయి. ప్రస్తుతానికైతే మనం దీనికి అవసరమైన సిఎస్ఎస్ అయితే ఇటు చెప్తున్నాడు, ఓకేనా? ఐ హ్యావ్ బట్ డోంట్ ప్లే పీసీ గేమ్స్. సో టెల్ మీ ఎనీ గేమ్ ఐ క్యాన్ ప్లే విత్ ఫోనా. బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఆ గేమ్స్ ఆడతాం కదా రోజు, ఆ గేమ్లోకి వచ్చే బ్రో ఆడదాం, ఓకేనా? సో ప్రస్తుతానికైతే క్లాస్ ఉండడానికి ట్రై చేయండి. సో సిఎస్ఎస్ గైస్, ఓకేనా? అసలు హెచ్టిఎంఎల్ స్టైల్స్ అంటే మనకేంటి, మన వెబ్ పేజ్కి ఒక బ్యూటిఫుల్గా, ఓకేనా, ఒక లుక్ రావడానికి మనం సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం అనమాట. సో అయితే ఇందులో స్టైల్స్లో సిఎస్ఎస్లో ఇప్పుడు మనం సిఎస్ఎస్ అంటే ఏంటి అసలు, స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ గైస్, ఓకేనా? సిఎస్ఎస్ ఏంటంటే ఇది మీరు గుర్తించుకోండి, ఎప్పుడైనా మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, ఓకేనా? ఇది గుర్తించుకోండి గైస్. అలాగే సిఎస్ఎస్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ వర్క్ గైస్, ఓకేనా? మనకి చాలా వర్క్ అనేది సేవ్ చేస్తుంది సిఎస్ఎస్. సో ఇట్ క్యాన్ కంట్రోల్ ద లేఅవుట్ ఆఫ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ఆల్ అట్ వన్స్. అంటే ఇప్పుడు మనం ప్రతి చిన్న పారాగ్రాఫ్కి మీరు కలర్ అప్లై చేయాలి, ఓకేనా? సో అవన్నీ ఉంటాయి చూసారా ప్రతిదానికి. బట్ సిఎస్ఎస్ యూజ్ చేస్తే మనం అన్ని పారాగ్రాఫ్ సేమ్ మోడల్ రావాలంటే ఈజీగా ఒక చిన్న సిఎస్ఎస్లో మీరు ఒక చిన్న కోడ్ వస్తే పారాగ్రాఫ్కి మీరు మీ వెబ్సైట్లో మీ పారాగ్రాఫ్ ఎలా డిస్ప్లే అవ్వాలన్నా మొత్తం ఆ ఒక్క కోడ్తో అన్నిటికీ అదే అప్లై అయిపోద్ది అన్నమాట. సో అదే అంటున్నాడు ఇక్కడ. సో సిఎస్ఎస్ సేవ్స్ లాట్ ఆఫ్ వర్క్. సో ఇట్ కెన్ కంట్రోల్ ద లేఅవుట్ మల్టిపుల్ వెబ్ పేజెస్, ఓకేనా? అన్ని మల్టిపుల్ వెబ్ పేజెస్ ఉంటాయి కదా మంది, అన్నిటికీ ఒక్క చిన్న కోడ్ రాస్తే అట్లా అన్నిటికీ అప్లై అయిపోద్ది అనమాట, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ మనకి అన్ని పేజీల్లో ఒక కలర్ రావాలనుకోండి, రెడ్ కలర్తో మీకు రావాలి లేదా బ్లూ కలర్తో హెడ్డింగ్ కనిపించాలంటే జస్ట్ మీరు సిఎస్ఎస్లో స్టైల్ ఈక్వల్ టు హెచ్1 అని రాసి దానికి ఇవి పెట్టి స్టైల్ వచ్చేసరికి మనకు కలర్ ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇస్తే మొత్తం మన వెబ్ పేజ్లో ఏవైతే హెచ్1లు ఉన్నాయో హెచ్1 అన్నిటికీ కలర్ అయితే అప్లై అయిపోద్ది అన్నమాట సింపుల్గా, ఓకేనా? ఒక్క కోడ్తో మొత్తం అన్నిటికీ అప్లై అయిపోద్ది. అది ఇక్కడ చెప్తున్నాడు మనకి. దానివల్ల లాట్స్ ఆఫ్ మనం అన్నిటికి వెళ్ళి టైప్ చేయాలంటే కష్టం కదా, అది, ఓకేనా? సో అది మాట చాలా వర్క్ అయితే మనకి ఆ టైం కూడా కలిసి వస్తుందని చెప్తున్నారు, ఓకేనా? సో ఇది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ గైస్. ఇంకా సిఎస్ఎస్ మీకు అప్పుడే పూర్తి చెప్పను, దీంట్లో హెచ్టిఎంఎల్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత లింక్స్ ఇవన్నీ వస్తాయి. ఇవంతా మొత్తం ఇవన్నీ అయితే ఆ తర్వాత మనం అప్పుడు వెళ్దాం సిఎస్ఎస్లకి. వీడెక్కడ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఇక్కడ జస్ట్ మీకు చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి సిఎస్ఎస్ ఏదో స్టైల్ ఇచ్చాడు, కలరు, మ్యానిపులేట్ టెక్స్ట్, కలర్స్, బాక్స్ అని ఏదో ఇచ్చాడు. వాట్ ఈస్ సిఎస్ఎస్ అంటే గైస్, సిఎస్ఎస్ అంటే సి అంటే క్యాస్కేడింగ్, ఎస్ అంటే స్టైల్, ఇంకా ఎస్ అంటే షీట్స్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఈజ్ యూజ్ టు ఫార్మేట్ ద లేఅవుట్ ఆఫ్ వెబ్ పేజ్, ఓకేనా? ఇది దేనికి యూజ్ చేస్తారు, సిఎస్ఎస్ అనేది మన లేఅవుట్, అదే ఒక వెబ్సైట్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే సిఎస్ఎస్ గైస్. ఒకవేళ సిఎస్ఎస్ అనేది లేకపోతే మన వెబ్సైట్ అనేది మనకి ఎంత బ్యూటిఫుల్గా కనబడదు, ఓకేనా? ఈ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి చూసారు, ఇవేవి రావన్నమాట, ఓకే? అర్థమైంది కదా? సో విత్ సిఎస్ఎస్ యూ కెన్ కంట్రోల్ ద కలరు, ఓకేనా? కలర్స్, ఫాంట్, ఓకేనా? సైజ్ ఆఫ్ టెక్స్ట్, ఓకేనా?
అలాగే స్పేస్ బిట్వీన్ ఎలిమెంట్స్, స్పేస్లు, ఓకేనా. సో హౌ ఎలిమెంట్స్ ఆర్ పొజిషన్ అండ్ laid out and what background images or background colors are to be used and different displays for different devices and screen sizes and much more. ఇవన్నీ కూడా మనకి సిఎస్ఎస్లో మీకు వస్తుంది. సో అవన్నీ కూడా దీనివల్ల యూజ్ అనమాట సిఎస్ఎస్. అవన్నీ గైస్ మీరు కంగారు పడద్దు, ఓకేనా. సిఎస్ఎస్కి కూడా స్పెషల్ క్లాస్ అయితే ఉంది, ఓకే. ఇందులో మీకు జస్ట్ పైన చెప్తారు, జస్ట్ వినండి. టిప్ వచ్చేసరికి ద వర్డ్ క్యాస్కేడింగ్ మీన్స్, ఇక్కడ మన టిప్ చెప్తున్నాడు సిలోని, ఇందులో సి అంటే క్యాస్కేడింగ్ కదా. టిప్ ఏంటంటే ఆ వర్డ్ మీన్స్ దట్ స్టైల్ అప్లైడ్ టు ఏ పేరెంట్ ఎలిమెంట్ విల్ ఆల్సో అప్లై టు ఆల్ చిల్డ్రన్ ఎలిమెంట్స్ విత్ ద పేరెంట్. సో ఇక్కడ ఏంటంటే గైస్, ఇక్కడ క్యాస్కేడింగ్ మీన్స్ దానికి అర్థం ఏంటంటే దట్ ఏ స్టైల్ అప్లైడ్ టు ఏ పేరెంట్. ఆ స్టైల్ పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఓకేనా, దానికి అప్లైడ్ అవుతుంది. విల్ ఆల్సో అప్లై టు ఆల్ చిల్డ్రన్ ఎలిమెంట్స్. అవి మళ్ళీ అన్ని దాని ఆ పేరెంట్ ఎలిమెంట్ యొక్క చిల్డ్రన్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా అదైతే అప్లై అయితే అవుతుందని చెప్తున్నాడు, ఓకేనా. సో ఇఫ్ యూ సెట్ కలర్ ఆఫ్ ద బాడీ టెక్స్ట్ టు బ్లూ, సో ఆల్ హెడ్డింగ్స్ లేదంటే ఇక్కడ పారాగ్రాఫ్స్ కానీ అండ్ అదర్ టెక్స్ట్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ద బాడీ విల్ ఆల్సో గెట్ ద సేమ్ కలర్, ఓకేనా. సో అదైతే వస్తుంది అన్లెస్ యూ, ఇక్కడ మీకు అదే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడద్దు గైస్, ఓకేనా. సో గెట్ రెడీ. సో ఇప్పుడు చూడండి, ఓకే. వన్స్ సిఎస్ఎస్లో మనం ఒక H1 హెడ్డింగ్కి మీరు కలర్ అప్లై చేశారనుకోండి, ఒక హెడ్డింగ్కి H1 అనే ట్యాగ్కి, అది మన ఇందులో ఇవన్నీ H1 అనమాట, అట్లా అన్నిటికీ అప్లై అయిపోతుంది, ఓకేనా. అది చూసుకోండి. ఇప్పుడు సిఎస్ఎస్ కెన్ బి యాడెడ్ HTML డాక్యుమెంట్స్ ఇన్ 3 ways గైస్. అయితే మనం సిఎస్ఎస్ని 3 రకాలుగా మనం అప్లై చేసుకోవచ్చు ఆ స్టైల్స్ని, ఓకేనా. క్యాస్కేడింగ్ స్టైల్స్ వీటిని 3 టైప్స్లో. ఒకటి ఏంటంటే ఇన్లైన్ ఒకటి ఉంటుంది గైస్. ఇన్లైన్ బై యూజింగ్ స్టైల్. ఇన్లైన్ అంటే మనం మీకు ఆల్రెడీ ఎంత ముందు క్లాసులో చెప్పాం, మనం ఏదైనా ఒక టెక్స్ట్ కలర్ మార్చాలంటే అందులోనే, ఓకేనా, ఒక పారాగ్రాఫ్కి మార్చాలంటే అందులోనే పి అని దాని పక్కన స్పేస్ ఇచ్చి స్టైల్ ఈక్వల్ టు కలర్ అని చెప్పి రాసేస్తే ఓన్లీ ఆ ఒక్కదానికి మాత్రం మారుతుంది, అది ఇన్లైన్, ఓకేనా. మీరు ఓన్లీ స్పెసిఫిక్గా ఏదో ఒక పారాగ్రాఫ్కి మాత్రం దీనికి మాత్రమే కలర్ రావాలంటే అది అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి అందులో మాత్రమే ఇవ్వాలి, దాన్ని ఇన్లైన్ అంటాం, ఓకేనా. ఇన్లైన్ ఇన్లైన్ అంటాం, ఓకే. ఇన్లైన్ బై యూజింగ్ స్టైల్ యాట్రిబ్యూట్, ఓకే. స్టైల్ యాట్రిబ్యూట్ ఇన్సైడ్ HTML ఎలిమెంట్. అదే ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్లైన్ తర్వాత ఇంటర్నల్, ఓకే. థర్డ్ వన్ ఏంటి ఎక్స్టర్నల్, ఓకేనా. ఈ 3 గుర్తించుకోండి. సిఎస్ఎస్ మీకు ఇందులో కూడా అడుగుతారు గైస్, ఓకేనా. ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు, సో ఇక్కడ సిఎస్ఎస్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాల HTML డాక్యుమెంట్స్, ఎన్ని రకాల టైప్స్ అయితే ఎన్ని వేస్ ఉంటాయని అడుగుతారు. అందులో ఒకటి ఇన్లైన్, ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్ అని చెప్పాలి, ఓకే. ఇంటర్నల్ అంటే ఏంటంటే బై యూజింగ్ స్టైల్ ఎలిమెంట్ ఇన్ ద హెడ్ సెక్షన్. అయితే మనం ఇది వచ్చేసరికి ఇన్లైన్లో, ఓకేనా. ఇది వచ్చేసరికి ఇంటర్నల్ అంటే మనం హెడ్ సెక్షన్ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ చెప్పాను డాక్యుమెంట్లో, HTML డాక్యుమెంట్లో హెడ్ కూడా ఉంటుందని చెప్పాం కదా, ఓకే. సో అందులోనే ఇది యూజ్ చేయాలి, స్టైల్ అనే యాట్రిబ్యూట్, ఓకేనా. యాట్రిబ్యూట్ కాదు, స్టైల్ అనే ట్యాగ్, ఓకే. ఇక్కడ స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఈ ఎలిమెంట్ని బై యూజింగ్ ఏ స్టైల్ ఎలిమెంట్, సో ఇన్ ద హెడ్ సెక్షన్, ఓకే. హెడ్లో యూజ్ చేయాలి, అది కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తాం, ఓకేనా. ఇవి జస్ట్ గుర్తించుకోండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే గైస్, బై యూజింగ్ లింక్ ఎలిమెంట్స్ టు లింక్ టు అన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్. అంటే మన వెబ్ పేజ్లో ఉండదు, ఆ స్టైల్ మనకు కనిపించదు అనమాట, దానికి వేరేగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, ఈ నోట్ ప్యాడ్లో మనకి ఇక్కడ ఎక్కడ స్టైల్ అనేది కనిపించదు, ఓకేనా. ఇక్కడ ఎక్కడ స్టైల్ ఏవి కనిపించదు, బట్ ఒక న్యూ ఫైల్లో మనకి ఎక్కడ ఉంటుంది, అది దాన్ని లింక్ ఇస్తాం. ఇక్కడ మనం ఓన్లీ సిఎస్ఎస్, మనకి హెడ్డింగ్కి ఏట అప్లై అవ్వాలి, పారాగ్రాఫ్కి ఏట అప్లై అవ్వాలి, బాడీకి ఏ కలర్ ఉండాలి, అన్నీ కూడా ఇలాగ స్పెషల్గా రాసుకుంటారు. ఎప్పుడైనా మనం పెద్ద వెబ్సైట్లు తయారు చేసినప్పుడు సిఎస్ఎస్ ఫైల్ సెపరేట్గా రాస్తారు, ఓకేనా. అది గుర్తించుకోండి. దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి హెడ్లో ఆ ఫైల్ పేరు ఉంటుంది, దాన్ని లింక్ అయితే ఇస్తే అందులో ఉన్నవి ఏవైతే మనం కలర్స్ అన్నీ ఇచ్చామో అవి మన ఈ వెబ్సైట్కి అప్లై అయిపోద్ది అనమాట, ఓకేనా. జస్ట్ మీరు గుర్తించుకోండి, నేను చెప్తాను, చెప్పిన తర్వాత మీకు అర్థం అవుతుంది, ఓకేనా. సో ఇదనమాట ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే బయట ఉన్న ఫైల్, వేరే ఫైల్ నుంచి మనకి జస్ట్ ఆ లింక్ అయితే మన
ఇంటర్నల్ ఫైల్ ఇదే మన HTML మెయిన్ ఫైల్ ఉంటుంది కదా, అక్కడ ఇచ్చేస్తే సరిపోద్ది. ఓకే, అది కూడా చెప్తాను. సో చూడండి ఫస్ట్ మనం ఇన్లైన్ సిఎస్ఎస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, సో ఇక్కడ చదువుదాం. ద మోస్ట్ కామన్ వే టు యాడ్ సిఎస్ఎస్ ఈజ్ టు కీప్ ద స్టైల్స్ ఇన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్స్ గైస్. ఓకేనా, ఇదే మోస్ట్ కామన్ వే, ఇదే కదా చెప్పాను ఇందాక మీకు పాయింట్. సిఎస్ఎస్ చాలామంది పెద్ద పెద్ద వెబ్సైట్లు తయారు చేసినప్పుడు మనం ఎక్స్టర్నల్లో స్పెషల్గా తయారు చేసుకుంటారు. ఓకేనా, మోస్ట్ కామన్ వే ఏంటంటే యాడ్ సిఎస్ఎస్ ఈజ్ టు కీప్ ద స్టైల్స్ ఇన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్. ఓకేనా, ఇప్పుడు మనకి HTML అని పెడతాం గైస్. ఓకేనా, సి అంటే క్యాస్కేడింగ్. ఓకేనా, మ్యాట్రిక్స్. సి అంటే క్యాస్కేడింగ్. ఓకే, క్యాస్కేడింగ్ స్టైల్. ఎస్ అంటే స్టైల్, ఇంకోటి అంటే షీట్స్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ చూడండి. హౌవర్ ఇన్ దిస్ ట్యూటోరియల్ యూ విల్ యూజ్ ఇన్లైన్ అండ్ ఇంటర్నల్ స్టైల్స్ అండ్ బికాజ్ దిస్ ఈజ్ ఈజియర్ టు డెమాన్స్ట్రేట్ అండ్ ఈజియర్ టు యూ టు ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఇది ఏంటంటే ఇన్లైన్ అనేది అండ్ ఇంటర్నల్ అనేది మీకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్లో, అదే చెప్తున్నాడు మనకి. బట్ మోస్ట్ కామన్ వే అనేది ఎక్స్టర్నల్, ఇది మట్టుగా మనం చేసుకుందాం. ఓకేనా, ఎందుకంటే గైస్ మనం ఎప్పుడైనా మన కోడింగ్ రాసినప్పుడు ఇందులోనే స్టైల్స్ అన్నీ ఇందులోనే మిక్స్ అయిందంటే లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కడే పెరిగిపోద్ది. మన వెబ్సైట్ కూడా మీకు ఏదైనా సెపరేట్ చేసుకోవడానికన్నా మీకు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో అదనేది మీకు చేస్తుంటే తెలిసిపోద్ది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఇన్లైన్ సిఎస్ఎస్ ఈజ్ యూజ్ టు అప్లై ఏ యూనిక్ స్టైల్ టు ఏ సింగిల్ HTML ఎలిమెంట్. ఇందాక అదే కదా చెప్పాం. ఓకేనా, ఇప్పుడు ఇన్లైన్ ఫస్ట్ చూస్తున్నాం. ఓకేనా బ్రో, ఇప్పుడు చూడండి ఎక్స్టర్నల్ అంటే అవన్నీ మీకు వస్తాయి చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఇన్లైన్ చూడండి క్లియర్గా 1 by 1 స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా క్లియర్గా. ఓకే, సో ఆల్రెడీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కొడదాం. ఇన్లైన్ అంటే ఇదే గైస్, అంటే ఇది ఇన్లైన్. చూడండి ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ఈ H1కి ఇక్కడ చూడండి కలర్ అప్లై చేశారు. ఓకేనా, బ్లూ కలర్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఏముంది, పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ కూడా ఇన్లైన్ పీలో, అంటే ఇక్కడ పీలోని అప్లై చేశారు, అంటే పీకి దీని ఇన్లైన్ అంటారన్నమాట. అంటే ఇప్పుడు ఈ H1కి కలర్ అప్లై చేశారు బ్లూ, సో H1కి మాత్రం అప్లై అయింది బ్లూ కలర్. చూసారు కదా, దీన్నే ఇన్లైన్ స్టైల్ అంటాం. ఓకేనా, సో ఇన్లైన్ అంటాం. సో చూసుకోండి గైస్, ఇన్లైన్లో ఎప్పుడైనా స్టైల్ ఈక్వాలిటీ ఇది డిలీట్ చేస్తాను చూడండి. మీరు ఎప్పుడైనా మీ అంతా ఓన్గా రాసుకోండి, టైప్ చేస్తే మీకు ఇంకా గుర్తుంటుంది. స్టైల్ ఈక్వాలిటీ అని పెట్టి 2 డబుల్ కోట్స్ యాడ్ చేసి దాని మధ్యన డబుల్ కోట్స్ మధ్యలో కలర్, నేను ఇక్కడ కలర్ కాదు బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తాను. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ డాష్ ఇవ్వాలి, COLOR అని చెప్పి. బ్యాక్గ్రౌండ్ కలరు మామూలుగా అయితే డిఫాల్ట్గా లెటర్ కలర్ బ్లాక్ వచ్చేస్తుంది. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో కొంచెం హైలైట్ కనబడుతుంది. సో ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇదంతా దీనికి బ్యాక్గ్రౌండ్, ఈ టెక్స్ట్కి కాదు, టెక్స్ట్కి మాత్రం డిఫాల్ట్ బ్లాక్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నాను. చూడండి గైస్, చూసారా టెక్స్ట్ కలర్ డిఫాల్ట్ బ్లాక్ ఉండిపోయి బ్యాక్గ్రౌండ్ అంటే దీని మొత్తం H1 అంటే ఇక్కడి నుంచి మనం ఎంతవరకు రాసాం, బట్ ఇంకా రాయొచ్చు మాట. ఈ ఎండింగ్ వరకు మీరు రాసుకుంటూ వెళ్ళొచ్చు. మనం రాసినా రాయకపోయినా ఈ ఎండింగ్ వరకు అనేది స్టైల్ అనేది అప్లై అయిపోద్ది. అర్థమైందా బ్రో? ఓకేనా మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇన్లైన్ గురించి, ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెపరేట్ ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ఇవ్వడానికి మాత్రం మనం ఇన్లైన్ని స్టైల్తో రాయాలి. ఓకేనా, దాన్ని ఇన్లైన్ అంటాం అనమాట. అర్థమైందా? ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే అది గైస్. ఓకేనా, అదే ఇచ్చాడు ఇక్కడ చూడండి. అండ్ ఇన్లైన్ సిఎస్ఎస్ యూజెస్ ద స్టైల్ యాట్రిబ్యూట్. అదే కదా స్టైల్ అనే యాట్రిబ్యూట్తోనే కదా రాసాము ఇక్కడ స్టైల్. ఓకేనా, స్టైల్ అని రాయాలి, యాట్రిబ్యూట్ ఆఫ్ అయినా HTML ఎలిమెంట్. HTML ఎలిమెంట్ అంటే ఇది. H1 అనేది ఏంటి, HTML ఎలిమెంట్. స్టైల్ అనేది సిఎస్ఎస్లోకి వెళ్తుంది. ఓకేనా, యాట్రిబ్యూట్. ఓకేనా, ఇది సిఎస్ఎస్ ప్రాపర్టీ వాల్యూ, ఇది సిఎస్ఎస్ ప్రాపర్టీ అంటాం, ఇది వాల్యూ అంటాం. ఓకే, సో ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ సెట్స్ ద టెక్స్ట్ కలర్ H1. ఇది ఆల్రెడీ ఇప్పుడే చూపించాం కదా, ఇది ఆల్రెడీ అయిపోయింది. పారాగ్రాఫ్ కలర్ ఏమో రెడ్లోకి వచ్చింది కదా ఇక్కడ, అదే చెప్పాడు గైస్. ఇది ఆల్రెడీ చెప్పా. అర్థమైందా? ఇన్లైన్ అంటే ఇంతే గైస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మన పర్టికులర్ ఎలిమెంట్లో మనం స్టైల్ ఇస్తే అది ఇన్లైన్. ఓకేనా,
అదే ఇంటర్నల్ అంటే ఇన్లైన్లో ఇవ్వం. ఓకే, ఇంటర్నల్ అంటే ఇన్లైన్లో ఇవ్వకుండా ఎక్కడ ఇవ్వాలి, హెడ్ అనే సెక్షన్లో ఇవ్వాలి. ఎక్కడ గైస్ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హెడ్ అనే సెక్షన్ ఆఫ్ ఎన్ HTML పేజ్ విత్ ఏ స్టైల్ ఎలిమెంట్. ఓకేనా, హెడ్లోని మనం స్టైల్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకేనా, ఏంటి తీసుకోవాలి, ఈ స్టైల్ ఎందాక స్టైల్ ఈక్వల్ టు రాసాం ఇన్లైన్లో, బట్ ఇది స్టైల్ అనే ఇక్కడ ట్యాగ్ వచ్చింది చూసారు కదా, ఈ స్టైల్ అనే ఎలిమెంట్ ట్యాగ్లు అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ సెట్ ద టెక్స్ట్ కలర్ ఆఫ్ ఆల్ ద H1 ఎలిమెంట్స్ టు బ్లూ. ఓకే, సో ఇప్పుడు మనం సింగిల్ లైన్ రాసి వచ్చేది H1కి చూడండి, ఇక్కడ ఆల్ H1 ఎలిమెంట్స్. ఇప్పుడు మన పారాగ్రాఫ్ ఏదైతే ఉందో మన వెబ్సైట్, అందులో రకరకాల హెడ్డింగ్స్ కుప్పలు ఉంటాయి. ఇప్పుడు ప్రతిదానికి మనం హెడ్డింగ్స్ పెట్టుకొని వెళ్ళాలంటే మనకి ఎంత టైం పడుతుంది గైస్, ఇన్లైన్లో రాయాలి, మళ్ళీ అక్కడ ఇచ్చాం. అన్ని H1లకి బ్లూ కలర్ మనం అప్లై చేద్దాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 ఉంది మన వెబ్సైట్లో, ఒక హెడ్డింగ్ ఉంది, మళ్ళీ 2 హెడ్డింగ్లు ఉన్నాయి, 3 ఉన్నాయి, 4, 5, 6, 7 ఇలాగా రకరకాల, అక్కడ ఏదో తేడా కొట్టింది. ఓకే, 7, 8, 9 అలాగా మన వెబ్సైట్లో కుప్పలు ఉంటాయి. ఇట్లా అన్నిటికీ ప్రతిసారి మనకు స్టైల్ రాసి, ప్రతిదానికి సేమ్ కలర్ అనుకోండి, ప్రతిదానికి స్టైల్ రాసి ఇవన్నీ అలా కాపీ చేసి మనకు బోల్డ్ అయిపోద్ది చూడండి, ఇన్నిసార్లు రాయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, అది ఎలాగో చెప్తాను చూడండి. ఇన్లైన్ అంటే ప్రతిదానికి రాయాలి, మీరు అన్ని H1 అంటే హెడ్డింగ్ అన్నిటికీ సేమ్ కలర్ ఇవ్వాలంటే ఒక్క సింగిల్ లైన్ వస్తే చాలు కోడ్. ఓకేనా, అదే అక్కడ మనం ఇవ్వబోతున్నాము. ఇది ఇంటర్నల్ CSS అంటాం. ఇంటర్నల్ CSSలో బై యూజింగ్ ఈ స్టైల్. ఓకేనా, ఎందులో రాయాలి, హెడ్ అనే దాంట్లో రాయాలి. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ హెడ్, ఈ హెడ్ లోపల ఇక్కడ స్టైల్ ఉంది గైస్. ఓకే, దీన్ని కొంచెం సైడ్కి మూవ్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఈ హెడ్ అనేది ఇది కూడా కొంచెం పక్క పెడతాను. మనకి HTML లోపల ఇవన్నీ ఉన్నాయి, ఈ బాడీని కూడా సైడ్ తోసేద్దాం. HTMLలోని తెలుసు కదా, ఈ HTML ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. మనకి స్క్రీన్ సెంటర్ పెడదాం, ఇప్పుడు చూడండి. సో ఇదిగోండి హెడ్, HTML తర్వాత మనకి హెడ్ వస్తుంది. హెడ్ ఓపెన్ ట్యాగ్ అండ్ హెడ్ క్లోజ్ ట్యాగ్ ఖచ్చితంగా ఉండాలి కదా ట్యాగ్స్. ఓకేనా, ఇందులో ఇక్కడ మనం స్టైల్ అనే ట్యాగ్ తీసుకోవాలి. ఈ హెడ్లోని చూడండి స్టైల్ ఓపెన్ ట్యాగ్ ఫస్ట్, క్లోజ్ ట్యాగ్ రాసేసుకొని దీని మధ్యలో మనకి బాడీ ఉంది గైస్. ఇక్కడ ఈ బాడీకి డైరెక్ట్ అక్కడ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ కలరు పౌడర్ బ్లూ అని ఇచ్చాడు. అంటే ఈ బాడీ అంటే ఇది ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో మొత్తం బాడీ అంతటికి ఈ కలర్ అప్లై అయిపోయింది. మీరు పౌడర్ బ్లూ కాదు బ్రో, నాకు ఇంకో కలర్ కావాలి, బ్లాక్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ BLACK అని రాస్తే చాలు. ఇప్పుడు చూడండి బ్లాక్ అయిపోయింది చూసారా. అంటే బాడీ అంటే ఏంటి, మన వెబ్సైట్లో ఇదంతా ఒక వెబ్సైట్ అయితే ఇది మొత్తం బాడీ అంటే మొత్తం అంతటికి అప్లై అయిపోతుంది అనమాట. చూసుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మొత్తం అప్లై అయిపోతుంది. అదే హెడ్డింగ్ ఇప్పుడు కలర్ చూడండి గైస్, ఇక్కడ హెడ్డింగ్ ఏమైనా ఉంటుంది మనకి. ఇక్కడ బాడీ అంటే మనకి మళ్ళీ ఇక్కడ బాడీ ట్యాగ్ ఇంకేం అవసరం లేదు. జస్ట్ మన వెబ్సైట్లో మన కోడ్లో నేటెట్ ఇక్కడ బాడీ ఉంది, H1 ఉంది, P ఉంది, ఇమేజ్ ఉంది, అన్నిటికీ మనం జస్ట్ అక్కడ సింగిల్ లైన్లో రాసేవచ్చు. ఇగో బాడీ ఉన్నది, బాడీ అంటే బాడీకి అప్లై అయిపోద్ది, బాడీ అని రాస్తాం. ఇచ్చి ఇక్కడ దీన్ని ఏమంటాం కర్సివ్ బ్రాకెట్సా, ఓపెన్ క్లోజ్ కర్సివ్ బ్రాకెట్ పెట్టి ఇక్కడ మనం కోడ్ ఇవ్వాలి, CSS ప్రాపర్టీ వాల్యూ. ఓకేనా, అలాగే మనం H1 అంటే హెడ్డింగ్ ఏది అక్కడ ఉంది గైస్, ఇది H1 అంటే ఇక్కడ H1కి మనం ఇక్కడ ఇస్తున్నాం స్టైల్ కలర్ అని చెప్పి బ్లూ అని ఇచ్చాం, అందుకే ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఇవే H1లో మనకి ఒక 10 ఉన్నాయి అనుకో, కంట్రోల్ V సంథింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి మన వెబ్సైట్లో, చాలా ఎక్కువ ఉంటాయి పెద్ద వెబ్సైట్ అయితే. ఓకేనా, అలాంటి టైంలో మనం ఇట్లన్నిటికీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్లైన్లో మనం స్టైల్ ఇవ్వలే, ఇందాక ఇక్కడ ఇచ్చాం కదా స్టైల్గా, ఇందాకే ఇక్కడ ఇచ్చాం స్టైల్ ఇన్లైన్ అంటాం దీన్ని. ఇప్పుడు ఇన్లైన్లో ఇవ్వకుండా మనం ఎక్కడ ఇస్తున్నాం, హెడ్లోని స్టైల్ అనే ట్యాగ్ తీసుకొని ఆ స్టైల్ లోపల జస్ట్ H1 రాసి దానికి ఓపెన్ క్లోజు కర్సివ్ బ్రాకెట్స్ అంటే మేసాల బ్రాకెట్ అంటారు తెలుగులో. ఓకేనా, దాంట్లో జస్ట్ కలర్ అని రాసి బ్లూ, మీకు నచ్చిన కలర్ రాసుకోవచ్చు, ఏ కలర్ అయితే ఆ కలర్. నేను ఇక్కడ బ్లూ తీసి ఇప్పుడు చూడండి ఈ H1 ఇప్పుడు ఎన్ని పెట్టాను, బోల్డ్ వస్తే అక్కడ టెక్స్ట్లు చూడండి రన్. చూసారా, ఇవన్నీ H1కి నేను సింగిల్ ఒక్కసారి రాశాను కోడ్,
అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటి, ఒక్కసారి మెన్షన్ చేసాం ప్రతి మన వెబ్సైట్లో ఉన్న H1 అన్నిటికీ కలర్ అప్లై అవ్వాలనుకుంటున్నాం మనం. అంటే సింగిల్ లైన్లో రాసింది మొత్తం అన్నిటికీ అప్లై అయిపోయింది. దీనివల్ల మనకి ఏంటి యూజ్ అయింది, ఇన్నిసార్లు మనం రాసుకోకుండా, ఇన్నిసార్లు కోడ్ పెద్దదిగా అవ్వకుండా మన వెబ్సైట్ కూడా కోడింగ్ కొంచెం నీట్గా కనబడుతుంది. ప్లస్ మనకి సింగిల్ లైన్తో అయిపోయింది. చూసారు గైస్, ఈ H1 అన్నిటికీ కలర్లు వస్తాయి. ఓకేనా, అదనమాట. అర్థమైందా ఇప్పుడు మీకు? సో ఇప్పుడు నాకు బ్లూ వద్దు, ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో అని రాసుకోండి, YELLOW ఎల్లో. రన్ చేస్తే ఇవన్నీ మొత్తం అన్నిటికీ వస్తాయి. చూసారా, మనం ఒకే ఒక లైన్ కోడ్ రాస్తాం, ఇందులో H1లు అన్నీ ఉన్నాయి, అన్నిటికీ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు నాకు పర్టికులర్గా సో ఈ థర్డ్ వన్ దానికే నాకు కలర్ మారాలి, ఇట్లా అన్నిటికీ ఎల్లో ఉండాలి. థర్డ్ వన్ దానికే కలర్ మారాలి అంటే అప్పుడు మనం సో ఇక్కడ థర్డ్ వన్ ఇది కదా, అప్పుడు ఇన్లైన్ యూజ్ చేయాలి. అర్థమైంది గైస్, పర్టికులర్గా మారాలి దానికి కలర్ అంటే అప్పుడు థర్డ్ పారాగ్రాఫ్ కాబట్టి థర్డ్ వన్లోకి వెళ్ళిపోయి స్టైల్. ఓకేనా బ్రో, టేక్ రాస్తా, తీసుకుంది స్టైల్ ఈక్వల్ టు STYLE, స్టైల్ ఈక్వల్ టు అని రాసి ఓకేనా ఇది పెడతాం గైస్. ఓపెన్ అండ్ అదే డబుల్ కోట్స్లో మనం ఏం పెట్టాలి, కలర్ మనకి ఏ కలర్ కావాలనుకుంటున్నారు, ఆ మూడో దానికి మట్టిగా అక్కడ వైట్ వేద్దామా, వైట్ అనుకోండి. చూడండి, రన్ చేస్తున్నాను. చూసారు గైస్, ఇక్కడ ఈ థర్డ్ వన్ దానికి పర్టికులర్గా మీరు అప్లై చేయాలంటే అప్పుడు మాత్రం ఇన్లైన్ స్టైల్ వాడండి. ఓకేనా, అప్పటి వరకు మనం ఇన్లైన్ స్టైల్ వాడాల్సిన అవసరం లేదు. దీని ఒక్కదానికే ఇన్లైన్ అంటే మిగిలిన అన్నిటి దీని తర్వాత దానికి మళ్ళీ ఎల్లో వస్తుంది. చూసారా, ఎందుకంటే ఇట్లకి H1 అంటే డిఫాల్ట్గా ఇక్కడ ఏ కలర్ ఉందో అవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, అర్థమైంది కదా ఇప్పుడు? అది గైస్, మరి ఇన్లైన్కి అండ్ ఇంటర్నల్కి అర్థమైంది కదా. ఇంటర్నల్ స్టైల్ అంటే ఇది. ఓకేనా గైస్, ఇంటర్నల్ అంటే మన హెడ్ సెక్షన్లో స్టైల్ అని రాసి క్లోజ్ చేసి ఈ లోపల మనం చూసుకోండి. ఇక్కడ మీరు ఇదంతా తీసేసి మళ్ళీ ఇక్కడ నేను ఒకసారి మీరు చూడకుండా టైప్ చేసుకోండి H1 అని చెప్పి, దీన్ని ఈ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ ఎండింగ్ సెమీకోలన్ కూడా ఉండాలి కోడ్కి. ఎందాక ఉన్నది చూసుకోండి ఒకసారి, అది లాస్ట్లో లేదు గైస్, అది ఇక్కడ ఉన్నది చూసుకోండి, ఇక్కడ మట్టు పెట్టకూడదు. ఓకేనా, సో దీన్ని మళ్ళీ రిమూవ్ చేసేద్దాం. మీరు ఇలాగ ఒకసారి టైప్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది గైస్. H1 అని పెట్టి ఈ క్లోజ్ బ్రాకెట్స్లో కలర్, H1 కలర్ కదా, కలర్ అని చెప్పి కలర్ వేద్దాం, డబుల్ కోట్స్లో రాసుకొని ఇక్కడ సెమీకోలన్ పెట్టి కలర్ వచ్చేసరికి అక్కడ ఎల్లో కదా. ఇప్పుడు నాకు ఎల్లో వద్దు, ఇప్పుడు నాకు టమాటో కలర్ కావాలి. ఓకే, టమాటో కలర్ కావాలి. సో రన్ చేశాను. ఓ బాయ్, ఇక్కడ తేడా వచ్చింది. ఓ బాడీ కలర్ కూడా ఇక్కడ పోయింది కదా. ఓకే, టమాటోనా ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. టమాటా అనుకుంటా, టమాటానా ఏంటది కలర్ పేరు, ఇది కూడా కాదు. అవ్వండి ఒకసారి, ఇక్కడ జస్ట్ మనం రెడ్ అని ఇచ్చేద్దాం. H1 కలర్. ఓకే, ఇది ఉండకూడదా, అది. సో ఇక్కడ ఇది ఉండకూడదు గైస్. ఎప్పుడైనా మనం ఇది గుర్తించుకోండి, మీకు ఇక్కడ వైట్ కలర్ కదా, అందుకే కనబడట్లేదు ఇది. సో ఇక్కడ కూడా కలర్ వైట్ కాకుండా ఇప్పుడు వైట్ వచ్చింది కదా, ఎల్లో వేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ పోయింది గైస్, బాడీది ఇక్కడ బాడీ రాయలేదు చూసారా, అందుకే బాడీది మళ్ళీ మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇక్కడ మళ్ళీ దీని కింద బాడీ అని టైప్ చేస్తారు. బాడీ అని టైప్ చేసి మనకి చిన్నది ఏదైనా ఒకటి మిస్ అయినా అక్కడ అప్లై అవ్వదు. బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాసాడు కదా ఇందాక, బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, BLACK. ఓకే, రన్. చూసారు గైస్, అది అర్థమైందా? ఇది HTML క్లాసెస్. సూపర్, అర్థమైపోయింది కదా. బాడీ అని రాయగానే బాడీకి అప్లై అయిపోయింది. కింద పారాగ్రాఫ్ ఉంది బ్రో, ఇక్కడ పారాగ్రాఫ్ ఇక్కడ పాపం బ్లాక్ లెటర్లు కదా, పారాగ్రాఫ్ కూడా మన ఇక్కడ ఎంటర్ కొట్టి P ఎన్ని పారాగ్రాఫ్లు అంటే అన్ని పారాగ్రాఫ్లకి కూడా అవైతే అప్లై అయిపోద్ది. పారాగ్రాఫ్ కూడా కలర్ అది మన వెబ్సైట్ బట్టి రాసుకోవడమే. వైట్ అని పెట్టాను, ఇప్పుడు కనబడుతుంది చూడండి, ఇక కింద ఇప్పుడు కనిపించిందా.
మన వెబ్సైట్ కలర్ బట్టి మళ్ళీ చూసుకోవాలి గైస్, లేకపోతే పేర్లు మిస్ అయిపోతాం. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇదనమాట. సో సింపుల్గా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ ఇప్పుడు ఓకే. ఇక్కడ ఇన్లైన్ కూడా చూసుకున్నారు కదా. ఇన్లైన్లో మనకి ఇక్కడ డబుల్ కోట్స్ వస్తాయి. ఈక్వల్ టు వచ్చినప్పుడు మాత్రం డబుల్ కోట్స్లో అక్కడ రాసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ కూడా మనం దీనికి ప్రతిదానికి ఇలా పెట్టుకోవచ్చు. దీనికి ఇక్కడ సెమీకోలన్తో మనం ఎండ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో అర్థమైంది కదా గైస్ మీకు. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే మనకి ఇంకా ఈ సైట్లో ఉండదు, మన కోడింగ్ దాంట్లో ఇంకా ఇది ఉండదు గైస్. ఇక్కడ రాయని చూడండి, హెడ్లో కూడా రాయడు. హెడ్లో జస్ట్ ఎక్స్టర్నల్లో రాసిన ఫైలు లింక్ ఇస్తాం అంతే. ఓకేనా, ఇదే ఎక్కువ మంది యూజ్ చేస్తారు కదా సింపుల్గా. ఇప్పుడు మనకి చాలా వరకు ఇక్కడ సిఎస్ఎస్లు అన్నీ ఇక్కడ రాసేయడం, స్టైల్ అన్నీ ఇందులో రాయడం మనకి పెద్దవి అయిపోతాయి. ఓకేనా, ఇలా కాకుండా సింపుల్గా ఇక్కడ ఒక కొత్త ఫైల్ తీసుకొని ఫైల్ కొట్టి సేవ్ యాజ్ కొట్టి ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఉంది, ఆల్ టైప్స్ కొట్టి ఇక్కడ ఫైల్ నేమ్ స్టైల్ STYLE style.css అని ఇవ్వాలి. మీరు స్టైల్ అని ఇవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, బట్ .css అని పెట్టాలి. ఓకేనా, మీరు ఏ పేరైనా అవ్వచ్చు. style.css అంటే మనకి అర్థం అవుతుంది. ఓకేనా, బట్ .css అని ఇవ్వండి, మర్చిపోకండి. ఓకే, సేవ్ కొట్టండి. ఓకేనా, అది ఇందులోనే మీరు స్టైల్ రాసేసుకుంటే అయిపోద్ది గైస్. ఇందాక మనం వెబ్సైట్లో రాసాం కదా కోడ్, అది ఇక్కడ డైరెక్ట్గా కాపీ చేసుకుని అనుకోండి స్టైల్. దీని లింక్ ఇందులోకి ఇస్తే అయిపోతుంది. అది చెప్తాను చూడండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే అన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఈజ్ యూస్ టు డిఫైన్ ద స్టైల్ ఫర్ మెనీ HTML పేజెస్. ఓకేనా, అన్ని HTML పేజెస్కి మీకు అప్లై అయిపోద్ది గైస్, ఎన్ని ఉంటాయి. సో టు యూజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యాడ్ ఏ లింక్ టు ద హెడ్, ఏ లింక్ టు ఇట్ ఇన్ ద హెడ్లోని లింక్ ఇవ్వాలి. ఇందాక ఇంటర్నల్ దానికి హెడ్లోని స్టైల్ అనే ఎలిమెంట్ తీసుకొని రాసాము, బట్ ఇక్కడ హెడ్లోని లింక్ ఇవ్వాలి. ఓకే, హెడ్ సెక్షన్ అంటే ఇది చూడండి గైస్, హెడ్ కనిపిస్తుందా. ఓకేనా, ఇక్కడ ఈ హెడ్లోని లింక్ ఇచ్చాడు. ఓకేనా, ఇది లింక్ అనమాట. మన ఫైల్ పేరు ఏం రాసాం, style.css అని నేను ఫైల్ రాసుకున్నాను చూసారా, ఆ నేమ్ ఇక్కడ ఇస్తే చాలు. లింక్లోని రాసి రిలేషన్ ఇవ్వాలి గైస్. అంటే ఈ లింకులు అనేది చాలా ఉంటాయి, అందులో మనం రిలేషన్ మెన్షన్ చేయాలి. REL అంటే రిలేషన్ అనమాట. రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అంటే వెబ్సైట్కి అర్థం అవుతుంది, వెబ్ బ్రౌజర్కి ఏవైతే ఉన్నాయో అర్థం అవుతుంది. స్టైల్ షీట్ అంటే ఇది స్టైల్ షీట్ సంబంధించింది. ఓకేనా, అంటే సిఎస్ఎస్ సంబంధించిన ప్రాపర్టీస్ అవన్నమాట. ఓకేనా, స్టైల్ షీట్ అని అర్థం అవుతుంది. అప్పుడు HRF అంటే లింక్స్కి ఎప్పుడైనా మనం HRF రెఫరెన్స్ వచ్చేసరికి మనం HRFతోనే రాసుకోవాలి. యాట్రిబ్యూట్ రాసి మన ఫైల్ పేరు ఇక్కడ ఇస్తే అయిపోయినట్టే, అంతే గైస్. ఓకేనా, సో మనం ఏం రాయాలప్పుడు ఇక్కడ మన వెబ్సైట్, ఇది మన వెబ్సైట్లో డైరెక్ట్ వెళ్ళిపోయి హెడ్లో కదా రాయాలి, టైటిల్ అలాగ వదిలేసి దాని కిందన మనం ఏమి ఇచ్చాడు అక్కడ లింక్ అని ఇచ్చి ఫస్ట్ రిలేషన్ అని ఇచ్చాడు మనకి. Ctrl+ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, లింక్ అని చెప్పి REL కదా షార్ట్ కట్, REL ఈక్వల్ టు ఓకేనా స్టైల్ షీట్ STYLE స్టైల్ షీట్ అనా, స్టైల్ షీట్ స్పెల్లింగ్ రాంగ్ కొడితే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. తర్వాత HRF ఈక్వల్ టు ఇది డబుల్ కోట్స్లో మనకి మన లింక్ మన పేరు ఏది స్టైల్ షీట్ పేరు ఏం ఇచ్చాం, స్టైల్ STYLE style.css అని ఇచ్చాం. ఓకేనా, అంతే సేమ్ ఇదేనా మనం కొట్టింది, కరెక్టేనా గైస్. ఇక్కడ ఇటు చెప్పింది కరెక్టేనా. REL అని ఇచ్చాము, బాగానే ఇచ్చాము. స్టైల్ షీట్ STYLE షీట్ స్పెల్లింగ్ కూడా చూసుకోండి, మిస్టేక్ ఉంటే మట్టుగా మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, సరిపోయింది. అది రాసింది ఎగ్జాక్ట్గా మనం బాగానే టైప్ చేసాం, వస్తుంది మనకి. ఓకేనా, సో ఇది సింపుల్గా ఇది ఇస్తాం గైస్, అంతే. ఇంకా మనకి ఇప్పుడు క్లియర్గా ఉంటుంది అన్నమాట. మన కోడింగ్ అనేది మనకి చిందరవందరగా ఉండకుండా ఆ కోడ్ అంతా మనం సెపరేట్గా టైప్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టుదాం. చూడండి గైస్, అక్కడ యాక్చువల్లీ మనం ఇంతకుముందు హెడ్లో రాసాం కదా మ్యాట్రిక్స్ ఉన్నావా, హెడ్లో ఏంటి రాసాం, స్టైలు, దీనికి బాడీకి రాసాం. ఇక్కడ బాడీ కలర్ మారిందంటే ఇక్కడ మన బాడీది కనిపించాలి, ప్లస్ ఇక్కడ హెడ్డింగ్కి H1 కనిపించాలి, కానీ అవేం లేవు, ఇక్కడ కనబడట్లేదు మనకి. ఇక్కడ పారాగ్రాఫ్ కూడా కలర్ మారిపోయింది. పోనీ ఎక్కడ రాసాడంటే ఇక్కడ స్టైల్ కనబడట్లేదు మనకి. ఇది అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇగో ఇక్కడ ఉంది అది. ఈ ఫైల్ అనేది ఎక్స్టర్నల్గా ఉంటుంది, ఓకేనా, ఇందులో ఉంటుంది ఆ కలరు బాడీకి అన్నీ అప్లై చేసినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మన వెబ్సైట్ ఇది ఉంది కదా, ఓకే. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నీ ఇన్లైన్లో రాసాం, ఇవన్నీ తీసేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ మనకి బాడీలో రాసాం, ఇగో బాడీలో స్టైల్ తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి మన వెబ్సైట్లో మీరు ఎలాగ ప్రాక్టికల్ కూడా మీరు ఎలాగ చేసుకోవాలి గైస్, అప్పుడే మీకు వస్తుంది బాగా. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే డిఫాల్ట్గా వైట్ ఉంది, వైట్ వస్తుంది, ఓకేనా. సో అలాగే నేను మన తెలుగు గేమర్ వరల్డ్కి పేరు ఉంది కదా, తెలుగు గేమర్ వరల్డ్కి ఏమి ఇచ్చాము, టైటిల్ ఇచ్చాము, స్టైల్ ఇచ్చాము, అది H1 కదా, ఓకే. H1 కలర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం, కలర్ తీసేద్దాం. కలరు ఇవి మొత్తం స్టైల్ మొత్తం తీసేస్తున్నాను, చూసుకోండి. స్టైల్ ఇక్కడ తీసేసి మనం స్పెషల్గా ఇద్దాం, ఓకే. స్టైల్ మొత్తం తీసేసింది దాని జస్ట్ టైటిల్ మాత్రం ఇచ్చాం. ఇప్పుడు సేవ్ చేద్దాం. అలాగే పారాగ్రాఫ్ కూడా ఇక్కడ టైటిల్ స్టైల్ కూడా ఉంది, ఇంకా పారాగ్రాఫ్స్ ఎక్స్ట్రా వచ్చాయా, ఓకే. ఇక్కడ మనం ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుందాం, ఇది తీసేద్దాం పారాగ్రాఫ్, దీన్ని కూడా రిమూవ్ చేద్దాం, ఓకే. ఎస్, ఇక్కడ ఓన్లీ టైటిల్ మాత్రం ఉంచాం. ఇక్కడ పారాగ్రాఫ్ ఇంకోటి ఫస్ట్ ఇది సేవ్ చేసి ఇక్కడ చూపిస్తాను మీకు రీఫ్రెష్ చేసి. పారాగ్రాఫ్కి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నీ అప్లై చేసాం కదా, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్ ఇవన్నీ కదా, అవి కూడా మారిపోతాయి చూడండి. అలాగే నా తెలుగు గేమర్ వరల్డ్ దానికి కూడా తీస్తాను. ఇప్పుడు చూడండి, సిఎస్ఎస్ లేకపోతే కొంచెం లుక్ పోయింది ఇప్పుడు మనకి, ఓకేనా. సమ్ కలర్స్ అన్నీ పోయాయి, చూసారు గైస్, ఇవి నార్మల్గా అయిపోయింది, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుందాం. సో ఇంకో పారాగ్రాఫ్ కూడా ఒకసారి యాడ్ చేద్దాం. జస్ట్ వెయిట్ గైస్, ఈ పారాగ్రాఫ్ని ఇలా కాపీ చేసి జస్ట్ ఇలాగా ఒక 2-3 రకాల పారాగ్రాఫ్లు యాడ్ చేశాను. ఇంకొకటి ఒక 3 పారాగ్రాఫ్లు ఏవో యాడ్ చేసాం, సేవ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఓకే. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, ఈ 4 పారాగ్రాఫ్లు, ఓకే. ఇది మట్టుగా హెడ్డింగ్. సో ఇప్పుడు మనం ఇందులో సిఎస్ఎస్ అయితే ఇప్పుడు ఎక్కడా కనబడట్లేదు మనకి, సిఎస్ఎస్ అనేది ఎక్కడా కనబడలే, చూసారు కదా. కలర్ సిఎస్ఎస్ అంటే కలర్స్, ఫాంట్ ఫ్యామిలీ అవన్నీ ఇవ్వాలన్నమాట, ఓకేనా. అప్పుడు మనకి వెబ్సైట్ అంతా లుక్ ఉంది. ఇప్పుడు కొంచెం కలర్స్ పోగానే లుక్ నార్మల్ ఏవో ఒక లెటర్లో అన్నట్టుగా వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో మనం style.css ఇట్లన్నిటికీ మనం ఈ కోడ్ అన్నీ ఇక్కడ ఇందులో మొత్తం తీస్తాం కదా, రిలేషన్ ఆల్రెడీ ఇస్తాము. ఇక్కడ style.cssలో మనకి ఎంటీ, ఇక్కడ ప్రస్తుతానికి ఏం లేదు, ఓకేనా. అందుకే మనకి ఇంకా వెబ్సైట్ మీద ఇంకా కలర్స్ ఏం రాలేదు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాద్దాము. సో వీడు ఇక్కడ ఏం చెప్పాడు, ఇంకా ఇగో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ వీడు ఇక్కడ చూపించాడు చూడండి. ఇందాక ఈ కలర్లోనే వచ్చాయి కదా, ఆడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ మనకు తెలియదు ఏటి రాశాడు అనేది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ కొంచెం కిందకి వెళ్తే ఆడు చెప్పాడు, ఇగో style.css అని చెప్పి ఇలాగ ఒక కొత్త ఫైలు క్రియేట్ చేసుకున్నాడు, ఓకేనా. ఒక కొత్త .css అనే క్రియేట్ చేసుకొని, మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా, చూపించాను కదా, క్రియేట్ చేసుకొని ఇక్కడ style.css దాని పేరు, ఓకే. అలాగే ఆడు కూడా క్రియేట్ చేసుకొని బాడీకి రాశాడు కలర్, ఏం రాశాడు, బ్యాక్గ్రౌండ్ కలర్ పౌడర్ బ్లూ వచ్చింది కదా, పౌడర్ బ్లూ వచ్చింది. ఇది ఇక్కడ రాసి H1 తీసుకున్నాడు, దానికి ఓపెన్ అండ్ క్లోజ్ కర్సివ్ బ్రాకెట్లో కలర్ పెట్టాడు, కలర్ బ్లూ అన్నాడు, అందుకే హెడ్డింగ్ H1 కలర్ బ్లూ వస్తుంది. అలాగే ఎక్కడేం రాశాడు, పీ తీసుకొని పారాగ్రాఫ్ మాట, దీనికి కూడా ఓపెన్ అండ్ కర్సివ్ బ్రాకెట్లో కలర్ రాశాడు రెడ్, పారాగ్రాఫ్ కలర్ అక్కడ ఏటైతే ఉందో రెడ్లోకి వస్తుంది అది. కానీ ఇక్కడ మనకి మట్టుగా style.css కనిపిస్తుంది, అంటే style.cssలో ఏటేటి ఉన్నాయి. సో ఇది కోడ్ ఉంది, ఈ కోడ్ మనకు కనబడదు. అంటే మనం చిన్న చిన్న వెబ్సైట్ అయితే ఎంత ఉంటుంది, పెద్ద పెద్ద వెబ్సైట్లు అనుకోండి ఆ style.css అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఓకే. అందుకే సిఎస్ఎస్ అన్ని సపరేట్గా రాసుకుంటారు. చిన్న చేంజెస్ మొత్తం అన్నిటికీ అప్లై అవుతుంది కదా, వర్క్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట,
ఓకేనా. సో ఇప్పుడు మనం సేమ్ మనం కూడా ఇప్పుడు ఇలాగే చేద్దాం. మన వెబ్సైట్కి కూడా style.cssలో ఇక్కడ వీళ్ళు చూసారు కదా, సింపుల్గా బాడీకి అయితే బాడీకి, H1కి, పారాగ్రాఫ్కి మనం ఇలా కలర్స్ రాసేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాకు ఏటి మారాలి గైస్, మన వెబ్సైట్లో కలర్ మారుద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా, మన వెబ్సైట్లో మన బాడీ కలర్ మారుద్దాం. ఓకే, వైట్ ఉంది కదా, వైట్ పోవాలి ఫస్ట్, అది రాసి చూద్దాం. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇంక ఇందులో ఇక్కడ మనం ఈ ట్యాగ్లు ఇవ్వాల్సిన లేదు, స్టైల్ అని, ఓకేనా, STYLE అని చెప్పి ఇందాక ఇంటర్నల్ లైన్లో ఇచ్చాం కదా, ఇంటర్నల్ STYLE అని ఇచ్చాం, అది ఇక్కడ రాయాల్సింది డైరెక్ట్ .css కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసుకోవడం. మనకి బాడీకి కావాల్స్తే బాడీ ట్యాగ్ కదా కావాలి. సో ఇక్కడ బాడీకి ఇచ్చేద్దాం స్టైల్ అనేది. సో ఇప్పుడు చూడండి, బాడీలో మనకి ఏంటి కావాలి, మీకు దీన్ని ఎంటర్ చేసుకొని రాసుకుని మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి ఫస్ట్, ఇది మార్చి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి మనం ఇక్కడ జస్ట్ ఏ కలర్ వేద్దాం గైస్, బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ కొడుతున్నాను, స్కై బ్లూ అని టైప్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి సెమీకోలంతో ఎండ్ చేసుకున్నాం. ఓకేనా, సో వీళ్ళు కూడా చూసారా సెమీకోలంతో ఎండ్ చేసుకున్నారా కోడ్ ఇక్కడ ఓకేనా, ఇది ఈ సెమీకోలంతో ఎండ్ చేసుకున్నాం, చూసారు కదా గైస్. అలాగా మనం కూడా అలాగే ఎండ్ చేసుకున్నాం. ఓకేనా, స్కై బ్లూ. ఓకే, సేవ్ చేయాలి. ఇప్పుడు style.css కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వకుండా ఉండాలి. STYLE style.css అని ఇచ్చామా, ఎక్కడ ఇందులో HTMLలో STYLE style.css. ఓకే, ఇదంతా ఇక్కడ సేవ్లో ఉంది, లింక్ అయితే ఇస్తాము. ఇప్పుడు మనకి వెబ్సైట్ అయితే మారాలి. పదండి, ఎక్కడికి వెళ్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే ఇచ్చాం, బాడీ కలర్ ఇచ్చాం. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను, చూసారు కదా స్కై బ్లూ వస్తుందా, స్కై బ్లూ అని టైప్ చేసాను, మొత్తం స్కై బ్లూలోకి మారిపోయింది. ఓకేనా, ఫస్ట్ అది. నెక్స్ట్ ఇది హెడ్డింగ్కి, ఇప్పుడు హెడ్డింగ్ కూడా ఇద్దాం. ఓకేనా, మీరు ఎలాగే రాసుకోవాలి, జస్ట్ సింపుల్గా ఉంటుంది కదా మీకు. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది కదా, బాడీకి అయితే అయిపోయింది. ఇంకా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇంకా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం హెడ్డింగ్ H1 అని చెప్పి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని H1కి కలర్, టెక్స్ట్ కలర్ నాకు ఏం కావాలి, రెడ్. ఓకే, టెక్స్ట్ కలర్ రెడ్. నెక్స్ట్ ఫస్ట్ టెక్స్ట్ కలర్ వచ్చిందో లేదో చూసుకోండి, సేవ్ చేయాలి. ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేయండి, దానికి రెడ్ కలర్ రావాలి, వస్తుంది కదా. చూడండి గైస్, H1 ఇది H1ఏ, ఇగోండి ఇక్కడ కూడా నా బ్యాక్గ్రౌండ్లో ఇది H1లే. H1 ఏంటంటే అన్నిటికీ అప్లై అయిపోయింది, ఒకేసారి అప్లై అయిపోయింది, చూసారు కదా. కలర్ టెక్స్ట్ కలర్ రెడ్, దీనికి అప్లై అయిపోయింది, దీనికి నేను ఒక్క H1 రాశాను నేను. లేదంటే ఇంటర్నల్ అనుకోండి లైన్, దీనికి సేమ్ స్టైల్ అని పెట్టి కలర్ అని రాసి దీనికి రాయాలి, మళ్ళీ దీనికి రాయాలి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. అదే ఇలాగైతే మనకి సింగిల్ స్టెప్లో అయిపోయింది గైస్. ఓకేనా, ఏబిసిడి అన్న నమస్తే అన్న, థ్యాంక్ యూ వర్షిత్ హేమంత్. రియల్లీ చాలా అవును బ్రో, చాలా వరకు చాలామందికి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా, అందులో ఒక ఇద్దరికి హెల్ప్ అయినా చాలు మనకి. ఓకేనా, అర్థమైంది కదా గైస్ మీకు. సో ఇది చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇవన్నీ పారాగ్రాఫ్లు మనం ఏది రాసినా ఇక్కడ ఒక్క సింగిల్ లైన్ మొత్తం అన్నిటికీ అప్లై అయిపోద్ది అన్నమాట. ఓకే, చూడండి సింపుల్గా. ఇప్పుడు H1కి ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది. హెడ్డింగ్ ఇంకేం డెకరేషన్ చేయాలనుకున్నారా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా వద్దారా, అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి. ఇంకా డెకరేషన్ BACKGROE అండి, బ్యాక్గ్రౌండ్ -COLOR. మన ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కొడితే మట్టుగా అవ్వదు, అది చూసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ మనం రెడ్ ఇచ్చాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అని ఇస్తున్నాను, ఇక్కడ సేవ్ చేస్తే 2 H1లకి ఒకేసారి అప్లై అయిపోతుంది. చూడండి గైస్ ఇక్కడ ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. చూసారా, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిపోయింది. ఇప్పుడు నాకు దీని మధ్యలో సెంటర్కి కూడా తెచ్చేసుకోవచ్చు గైస్. అక్కడే సెంటర్కి రావాలంటే టెక్స్ట్ అలాంటి సెంటర్ అని పెడితే ఈ టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చి అది అలాగ వదిలేద్దాం, తర్వాత చూద్దాం. ఇప్పుడు పారాగ్రాఫ్లకి, ఓకే, పారాగ్రాఫ్కి ఏమిస్తాం, మన కోడ్లో చూసుకోండి, ఇది పారాగ్రాఫ్ అంటే పి అనే ట్యాగ్కి రాయాలి మనం. అంటే జస్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి P అంటే పారాగ్రాఫ్. మీరు ఇలా పెట్టవలసిన లేదు, ఇలా పెట్టి ఇది కదా బ్రో ఇలా రాయాలి కదా అనుకోవసరం లేదు మీరు. ఓకేనా, కనిపిస్తుంది కదా, మీరు జస్ట్ ఓన్లీ P పెట్టాలి, అలా రాయకూడదు. ఓకే, జస్ట్ P అని పెట్టి
ఇలా ఓపెన్ క్లోజన్ బ్రాకెట్లో ఎంటర్ చేసుకొని ఇక్కడ రాసుకోండి. పారాగ్రాఫ్కి కలర్ ఇద్దాం. పారాగ్రాఫ్కి కలర్ అంటే టెక్స్ట్ కలరు, దానికి మనం పారాగ్రాఫ్కి అక్కడ డిఫాల్ట్గా బ్లాక్ ఉంటుంది కదా, బ్లాక్ కదా ఉంది. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్కి మిక్స్ అయినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ వైట్ తీసుకుంటున్నాను. ఓకే, వైట్ అని రాశాను పారాగ్రాఫ్కి. ఇప్పుడు చూడండి గైస్, ఇవన్నీ బ్లాక్లో ఉన్నాయి కదా, ఒక సింగిల్ లైన్ కొడితే ఈ పారాగ్రాఫ్ మారిపోద్ది, ఈ పారాగ్రాఫ్ కలర్ కూడా వైట్ కలర్ వచ్చేస్తే ఇది అన్నిటికీ వైట్ అప్లై అయిపోద్ది అనమాట. ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి అన్నిటికీ. చూడండి, రిఫ్రెష్, చూసారు గైస్, మొత్తం కూడా వైట్ అప్లై అయిపోయిందా. అంటే మనం ఇక్కడ మనకి కొంచెం వర్క్ కూడా తగ్గుతుంది, టైప్ చేయాల్సిన తగ్గుతుంది. కోడింగ్ అనేది కూడా ప్రతిదానికి రాయాల్సిన అనుకో మన వెబ్సైట్లో, అదే మన టెక్స్ట్ ఎడిటర్లో ప్రతిదానికి స్టైల్ ఇచ్చుకొని అక్కడ టైం ఎక్కువ తీసేసుకుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఎక్స్టర్నల్ అనేది అందుకే ఎక్కువ మంది ఆడతారు చాలామంది. మీరు సెపరేట్గా పర్టికులర్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 పారాగ్రాఫ్లు ఉన్నాయి, అందులో ఈ 2వ పారాగ్రాఫ్కి మీరు ఖచ్చితంగా కలరు మీకు మార్చమన్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ స్పేస్ ఇచ్చి స్టైల్ అని రాసుకోండి. ఓకే, STYLE స్టైల్ అని చెప్పి ఈక్వాలిటీ ఇవ్వాలి. మరి ఇక్కడ మట్టుకు చూసుకోండి, ఈక్వాలిటీ ఇవ్వాలి. ఈ రెండిట్లో పెట్టి మనం ఇక్కడ కలర్ అక్కడ వైట్ కాదు నాకు, దీనికి మట్టు వేరే కలర్ పెట్టమన్నారు అనుకో, ఏ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పెట్టమన్నారు అనుకోండి, గ్రీన్ అని ఇస్తే పర్టికులర్గా ఇన్లైన్లో ఉన్నది మట్టుగా ఏదైతే ఇస్తామో అది అప్లై అవుతుంది గైస్. చూడండి. ఓకే, సో ఇక్కడ మనం ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. సేవ్ చేయండి. సేవ్ చేసి మనం ఓకే, మీకు కనిపించిందా నేను టైప్ చేసింది, పైన కనిపించింది కదా. ఓకే, ఇప్పుడు చూడండి, మన సెకండ్ దానికి మార్చాం కలర్ గ్రీన్ అని. చూద్దాం, రీఫ్రెష్, చూసారు గైస్, ఇది సెకండ్ దానికి మొత్తం గ్రీన్ కలర్ వచ్చింది, ఇవి ఒక్కదానికి మాత్రమే కనిపిస్తుంది కదా కలర్, ఇగండి. ఓకేనా, జూమ్ ఇన్ చేస్తే మీకు క్లియర్ కనిపించింది కదా. అది పర్టికులర్గా మార్చాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, అది. సో ఇది గైస్, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా క్లియర్ కట్గా. ఇప్పుడు మీకు అర్థమైపోద్ది ఇంటర్నల్ అంటే ఏంటి, ఇన్లైన్ అంటే ఏంటి, ఇంటర్నల్ CSS అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఏంటి. ఎక్స్టర్నల్లే మనం ఎక్కువ యూజ్ చేయాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఎక్స్టర్నల్లో రాస్తాం, సింపుల్గా ఉంటుంది కోడింగ్. CSSలో కూడా చాలా కోడ్ ఉంటుంది కదా, స్టైల్. మనం వెబ్సైట్లో లుక్ రావాలంటే ఇక్కడే ఇందులో దగ్గర నెంబర్ ఆఫ్ కోడింగ్ ఉంటాయన్నమాట మనకి. ఇది అంతా ఫుల్ అయిపోద్ది పేజ్ ఎలాగా. ఇది 12 లైన్స్ వచ్చాయి, 1000 లైన్స్ కూడా అయిపోతాయి, చెప్పలేం. ఓకేనా, CSSలోని పారాగ్రాఫ్కి H1కి ప్రతి దానికి మీరు ఇక్కడ సింగిల్ లైన్లు ఇస్తే మొత్తం మనం ఎన్ని వెబ్ పేజెస్ ఉన్నాయో మన వెబ్సైట్లో ఎన్ని వెబ్ పేజెస్ ఉన్నా అన్నిటికీ సేమ్ అప్లై అయిపోద్ది. ఓకేనా, అర్థమైందా బ్రో, సింపుల్ అంతే. సో ఇదనమాట CSSలో మనకి ఈ 3 రకాలు ఉంటాయితే చెప్పాడు. ఓకేనా, HTML CSSలో టిప్ విత్ అన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూ క్యాన్ చేంజ్ ద లుక్ ఆఫ్ అన్ ఎంటైర్ వెబ్సైట్. అంతే కదా, ఎంటైర్ వెబ్సైట్లో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్తో నువ్వు సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ మాత్రం యూజ్ చేయండి గైస్. పర్టికులర్గా ఒక దానికి మార్చాలంటే దాని దగ్గర ఇంటర్నల్ రాసుకుంటే సరిపోద్ది. ఓకేనా, సో ఇది మాట బై చేంజింగ్ 1 ఫైల్. సింపుల్. CSS కలర్స్, ఫాంట్స్ అండ్ సైజెస్ అంట గైస్. ఓకే, ఇప్పుడు హియర్ వీ విల్ డెమాన్స్ట్రేట్ సమ్ కామన్లీ యూజ్డ్ CSS ప్రాపర్టీస్. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పినవే, CSS కలర్స్, ఫాంట్స్, సైజెస్ ఆల్రెడీ. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ ద లాటర్. ఓకే, వీటిలన్నిటి గురించి ఇంకా చాలా CSSలో మీకు వీటిలన్నిటి గురించి కూడా క్లియర్గా తెలుస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఇందాక స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్నల్ అంటే ఇంటర్నల్, ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని చెప్పాను. మీకు స్టార్టింగ్లో కొంచెం ఏదో కన్ఫ్యూజ్గా ఉంది. ఈ వన్స్ మీరు ఈ మూడిట్ల గురించి సపరేట్గా మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. అలాగే ఇవి కూడా అలాగే క్లియర్గా అర్థమవుతుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కలర్ ప్రాపర్టీ డిఫైన్స్ ద టెక్స్ట్ కలర్. ఓకేనా, ఈ టెక్స్ట్ కలర్కి మాత్రమే కలర్ అని ఇస్తున్నాం, అంతే కదా. కోడ్లో ఓన్లీ కలర్ అని ఇచ్చాం. చూడండి, కలర్ అంటే ఓన్లీ టెక్స్ట్ కలర్, అది గుర్తించుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ కాదు, టెక్స్ట్ వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే దాని బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, టెక్స్ట్కి మట్టు మారదు, అది గుర్తించుకోండి. అంటే ఇది కలర్ అంటే ఓన్లీ టెక్స్ట్కి మాత్రం అప్లై అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇది ఎల్లో అంతా ఉంది కదా, దాని బ్యాక్గ్రౌండ్ మాత్రం అప్లై అవుతుంది. అదే చెప్తున్నాడు, ఇంకేం లేదు గైస్.
అలాగే ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ డిఫైన్ ద ఫాంట్ టు బి యూజ్డ్. అంటే ఫాంట్ ఫ్యామిలీ అనేది కూడా మీకు ఆల్రెడీ ఎస్టర్డే ఇంత ముందు చాప్టర్లో ఇంత ముందు ట్యూటోరియల్లో చెప్పాం. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఏరియల్ అని చెప్పి, ఓకేనా, అలాంటివి. సో అదనమాట ఫాంట్ సైజు కూడా మీరు పెంచాలనుకున్నా డిక్రీజ్ చేయాలనుకున్నా ఈ ప్రాపర్టీ యూజ్ చేయాలి, ఫాంట్ సైజ్ అనేది. ఓకేనా, ఇప్పుడు నీకు ఫాంట్ సైజ్ మన వెబ్సైట్లో ఇది ఉంది, నీకు ఈ పారాగ్రాఫ్ సైజు కూడా పెద్దది పెరగాలనుకున్నావు అనుకో, అప్పుడు ఫాంట్ సైజ్ పెంచాలి, అంతే కదా. ఫాంట్ సైజ్ అని వస్తారు, సైజు పిక్సెల్స్లో లేదో పర్సంటేజ్లోనే పెట్టేస్తే పెరిగిపోద్ది, అంతే, సింపుల్ గైస్, అదే ఉంటుంది ఇక్కడ. సో దాటి గురించి కూడా ఇక్కడ రాశాడు, కానీ స్టైల్ కలర్ రాశాడు, ఫాంట్ ఫ్యామిలీ వర్ధన అని పెట్టాడు. ఓకేనా, ఫాంట్ సైజు 300 అంట. ఇప్పుడు ఒకసారి ట్రై టు యువర్ సెల్ఫ్ చూద్దాం. ఇదిగోండి గైస్, ఫస్ట్ హెడ్డింగ్ది ఈడు ఎక్కడ రాశాడు, హెడ్లో, అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్, ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం, స్టైల్ రాశాడు, హెడ్లో రాశాడు. హెడ్లో స్టైల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్టర్నల్ కాదు ఇంటర్నల్ అంటమాట. ఓకే, హెచ్1 ఎన్ని ఉంటాయని ఇక్కడ మారిపోతాయి. హెచ్1కి కలర్ బ్లూ ఇచ్చాం, అంటే టెక్స్ట్ కలర్ బ్లూ అయిపోయింది. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసరికి వర్ధన తీస్తాం అనుకో, ఇక్కడ ఎలా రాదు, వేరేగా వస్తుంది. మామూలుగా అయితే డిఫాల్ట్, ఇది డిలీట్ చేసాం అనుకోండి ఫాంట్ ఫ్యామిలీ. ఇప్పుడు చూడండి, ఇది డిఫాల్ట్, ఇక్కడ సపరేట్గా ఇచ్చాం కదా. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పి వర్ధన అని రాశారనుకోండి, వర్ధన స్టైల్, ఇది ఫాంట్ ఫ్యామిలీ, ఇలాగా మారింది. ఓకేనా, వర్ధన అని, ఏరియల్ అని బోల్డ్ ఉంటాయి కదా, మీకు నచ్చింది ఇచ్చుకుంటే ఆ స్టైల్ వచ్చింది. అలాగే ఫాంట్ సైజు 300%. యాక్చువల్లీ తీస్తాం అనుకోండి, హెచ్1 పారాగ్రాఫ్ డిఫాల్ట్ ఎంత ఉంటుంది. ఓకేనా, బట్ ఇక్కడ మనకి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసాం అనుకోండి, ఫాంట్ సైజు 400% పెడితే ఇంకా పెద్ద, చూడండి, చూసారా ఎంత పెద్ద వచ్చిందో. అంటే పెద్ద అయిపోతే మళ్ళీ కిందకు వచ్చేసింది, ప్లేస్ సరిపోతే కిందకు వచ్చింది. ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇది కూడా కొంచెం పక్కకి వెళ్తే కిందకు వచ్చేది, చూసారా, ఆటోమేటిక్గా అడ్జస్టబుల్ మాట, చూసారు కదా, అడ్జస్ట్ అవుతుంటుంది అలాగా. అర్థమైందా? హాయ్ బ్రో, హాయ్. సో ఇది గైస్ మీకు, ఓకేనా, ఇంకేం లేదు. ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజు అర్థమైంది కదా. ఫాంట్ సైజ్ అంటే సైజ్ పెరుగుతుంది, ఫాంట్ ఫ్యామిలీ అంటే ఇక్కడ కొరియర్, ఈ పారాగ్రాఫ్కి కొరియర్ అని ఇచ్చాడు. బోల్ రకాలు ఉంటాయి, మీకు ఏది కాస్తే అది పెట్టుకోవడం. ఓకే, అంతే గైస్, ఇంకేం లేదు. సిఎస్ఎస్ బార్డర్ గురించి కూడా మనం ఇంత ముందు ట్యూటోరియల్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకేనా, వీడు ఇక్కడ ఏం చేశాడు, పారాగ్రాఫ్కి బార్డర్ ఇచ్చాడు, చూడండి గైస్, పారాగ్రాఫ్కి బార్డర్ అప్లై చేశాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ ఉంది, మన వెబ్సైట్కి ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది, దీనికి మనం బార్డర్ అప్లై చేసుకుందాం. అప్లై చేయాలంటే దానికి ఏంటి, బార్డర్ అని రాసి 2 పిక్సెల్స్ సాలిడ్ అని రాసి, అంటే సాలిడ్గా ఉండాలి. 2 పిక్సెల్స్ కూడా మెన్షన్ చేయాలి, లేకపోతే అక్కడ మన బార్డర్ కనబడదు. మినిమం 1 పిక్సెల్ అయినా కనిపించాలి. ఓకే, 2 పిక్సెల్ అంటే ఇంకొంచెం థిక్ అవుతుంది, 3 అంటే ఇంకా థిక్ అవుతుంది. అలాగా పౌడర్ బ్లూ అంటే అది అప్లై అయింది, ఇక పౌడర్ బ్లూలో ఓన్లీ బార్డర్ అప్లై అయింది, చూసారా, 2 పిక్సెల్. ఇదే 2 పిక్సెల్ కాకుండా 5 పిక్సెల్ రాసాం అనుకో, చూసారా, ఇంకొంచెం థిక్ అయింది రన్ చేస్తే, అదనమాట. అదే 20 పిక్సెల్ అంటే ఇంకా, చూసారా, ఇంకా అంత పెద్ద అయిపోయింది, బార్డర్ చాలా పెద్ద అయిపోయింది. 10 పెడితే ఇది అంత అవసరం లేదు మనకి, అంత కాస్తే 5 పిక్సెల్ పెట్టాం అనుకోండి, జస్ట్ బార్డర్ థిక్ కావాలంటే థిక్, మీ ఇష్టం. 5 పిక్సెల్ సాలిడ్ అని ఇచ్చి, సాలిడ్ అంటే కొంచెం గట్టిగా. ఓకే, పౌడర్ బ్లూ కాకుండా రెడ్ రాస్తే రెడ్ వెళ్ళిపోద్ది, అంతే. ఓకేనా, సో ఇప్పుడు కూడా మన వెబ్సైట్లో మన ప్రాక్టికల్ వెబ్సైట్, మన ప్రాక్టికల్లో కూడా మీరు చేసండి, ఇలా ప్రాక్టికల్ కూడా అయిపోయి గైస్. దేనికి, పారాగ్రాఫ్కి మనం ఏం ఇవ్వాలి గైస్, ఇప్పుడు చెప్పండి. బార్డర్ రాయాలి, BORDR, బార్డర్ అని రాసి చిన్న స్పేస్ ఇచ్చి 2 పిక్సెల్ సాలిడ్, ఏ కలర్ తెద్దాం, సాలిడ్ గ్రే పెడదాం, అది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అది ఉంది కాబట్టి బ్లాక్ ఇస్తే BLA. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఇద్దాం. ఓకే, సేవ్ చేసుకోవడం మర్చిపోద్ది. ఇప్పుడు చూడండి గైస్, ఇట్లన్నిటికీ కూడా పారాగ్రాఫ్లు ఎన్నిటికి ఉన్నా అన్నిటికీ ఒకేసారి అప్లై అయిపోద్ది బార్డర్, బ్లాక్ బార్డర్, 2 పిక్సెల్ బ్లాక్ బార్డర్ సాలిడ్గా అప్లై అవుతుంది. చూడండి గైస్, చూసారు కదా. ఓకేనా బ్రో, మొత్తం. సో ఇది గైస్, మీరు వెబ్సైట్ మీకు చేసినప్పుడు మీరు మీ అంతటి మీకు ఇంకా చాలా మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. మీ అంతటి మీరు మీ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు, మీకు మీ మైండ్లో ఎలా అనిపిస్తుంది దాన్ని అలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా,
మీరు ఇలా ప్రాక్టీస్ కూడా చేస్తారనుకోండి మనం చెప్తున్నప్పుడే, ఓ పక్కన మీకు ప్రాక్టికల్ అయిపోతుంటుంది, ఓ పక్కన నేర్చుకుంటారు, ప్రాక్టీస్ అయిపోతే ప్రాక్టికల్ అయిపోద్ది, అలా ఉంటుంది అన్నమాట మనం చెప్పింది. ఓకేనా, సింపుల్. సో ఇప్పుడు అర్థమైంది కదా గైస్ బార్డర్ గురించి. అన్న గేమింగ్కి ల్యాప్టాపా, ఏదైనా పర్వాలేదు, బడ్జెట్టే, డబ్బులు పెట్టుకునే దాన్ని బట్టి వస్తాయి. సిఎస్ఎస్ ప్యాడింగ్ గైస్. ఇప్పుడు సిఎస్ఎస్ ప్యాడింగ్ అంటే ఏంటి గైస్? ప్రాపర్టీ, ప్యాడింగ్ ప్రాపర్టీ డిఫైన్స్. ఓకేనా, ప్యాడింగ్ అనే ప్రాపర్టీ దేనికి డిఫైన్స్? ప్యాడింగ్ అంటే స్పేస్ అనమాట. ప్యాడింగ్ అనేది ఏంటంటే స్పేస్ వస్తుంది. ఓకే, స్పేస్ బిట్వీన్ ద టెక్స్ట్ అండ్ ద బార్డర్. ఇప్పుడు బ్రో మనం ఈ టెక్స్ట్కి బార్డర్ కొంచెం దగ్గర అయిపోయింది నాకు. ఓకేనా, ఈ టెక్స్ట్కి బార్డర్ ఇంకొంచెం స్పేస్ రావాలి నాకు, ఇటు ఇటు మన టెక్స్ట్ మధ్యలో కొంచెం పైన. ఈ బార్డర్ నా నెత్తి మీద ఎక్కడ ఉంది, నాకు చిన్న గ్యాప్ కావాలి, ఇంకా పైకి కావాలి బార్డర్, అంటే ఎక్కడ వరకు కావాలి, అది దానికి మనం ప్యాడింగ్ రాయాలి. ఓకే, టెక్స్ట్కి బార్డర్కి మధ్యలో ఉన్న స్పేస్ ప్యాడింగ్ అంటాం, అది గుర్తించుకోండి. అర్థమైంది కదా మీకు క్లియర్గా ఇప్పుడు? ఓకేనా, ప్యాడింగ్ అంటే స్పేస్ బిట్వీన్ ద టెక్స్ట్ అండ్ ద బార్డర్. ఓకేనా, టెక్స్ట్ అండ్ బార్డర్కి స్పేస్ మాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. అదేనా ఏది బెస్ట్? నీ బడ్జెట్ చెప్పు బ్రో, నీ బడ్జెట్ చెప్తాను దాన్ని బట్టి. ఇప్పుడు 10 లక్షల రూపాయల ల్యాప్టాప్ ఉంది, అది నువ్వు కొంటావేంటి చెప్తే? బెస్ట్ గేమింగ్ అంటే 2 లక్షలు ఉంటాయి, 1,50,000 ఉంటాయి, అలాగే 60,000 ఉంటుంది, 80,000, మినిమం 80,000 పెట్టుకో భయ్యా. ఎంఎస్ఐలో చూసుకో, తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది, బాగానే ఉంటుంది ఎంఎస్ఐ. నీకు ఆసూస్ ఎలాంటి మంచిది కావాలంటే, కంపెనీలు కావాలి, బ్రాండ్ కావాలంటే ఆసూస్ వాటిలోకి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ పారాగ్రాఫ్ ఇంతకుముందు ఇక్కడ ఏమిచ్చాడు? ప్యాడింగ్ 30 పిక్సెల్స్. ఒకవేళ తీసేస్తే డిఫాల్ట్గా చూడండి, ప్యాడింగ్ తీస్తే డిఫాల్ట్గా చిన్న చిన్న వచ్చాయి చూసారా? అదే ఇక్కడ ప్యాడింగ్ పెట్టాడు, ప్యాడింగ్ అని రాసి మనం 30 పిక్సెల్స్ అని పెట్టగానే ఇప్పుడు వీటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, టెక్స్ట్కిను బార్డర్కి మధ్యలో ప్యాడింగ్ స్పేస్ వెళ్తుంది అన్నమాట. ఎన్ని పిక్సెల్ పెడితే అంత స్పేస్. చూడండి చూసారా, 30 పిక్సెల్స్. నాకు 30 ఎక్కువ అయిపోయింది అనుకుంటే 20 పెట్టుకోండి. ఓకేనా, చూసారు కదా, మీ ఇష్టం. అర్థమైంది కదా, జస్ట్ ప్యాడింగ్ అంటే అది. సో ఇప్పుడు మన వెబ్సైట్లో మనం కూడా ప్యాడింగ్ పెట్టుకుందాం. ఓకేనా, ప్యాడింగ్ అనేది ఇప్పుడు స్టైల్లోకి వెళ్ళిపోయి దేనికి? పారాగ్రాఫ్ కదా కావాలి, అప్పుడు ఇక్కడ ఎంటర్ కొట్టి పారాగ్రాఫ్లో ఓకేనా ప్యాడింగ్ అని రాసుకోండి. రాసి ఎంత ప్యాడింగ్ పిక్సెల్స్ ఇవ్వాలి. ఓకే, 30 పిక్సెల్స్ మనం ఓకే 20 వద్దాం, 20 పిక్సెల్స్ అని ఇచ్చి పిఎక్స్ ఇలాగా సెమీకోలన్తో ఎండ్ చేసేయండి. సేవ్ కొట్టండి. సేవ్ కొట్టి మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ బార్డర్కి స్పేస్, టెక్స్ట్కి మధ్యలో స్పేస్ పెరుగుతుంది. రెడీ, 1 2 3 గో. చూసారా, 4 కూడా ఒకేసారి స్పేస్ పెరిగిపోయింది. చూసారు కదా, ఇది బార్డర్ అని రాస్తే మట్టుగా స్పేస్ పెరుగుతుంది. ఓకే, అది గైస్ అర్థమైందా? బార్డర్ అది, ఇంకేం లేదు. నెక్స్ట్ మార్జిన్. బార్డర్ అలాగో బార్డర్కి మార్జిన్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మార్జిన్ గురించి తెలుసుకోబోతున్నాం. ద సిఎస్ఎస్ మార్జిన్ ప్రాపర్టీ డిఫైన్స్ ద మార్జిన్ అంటే స్పేసే, అది కూడా స్పేసే, అవుట్ సైడ్ ద బార్డర్. మార్జిన్ అనే ప్రాపర్టీ ఇన్సైడ్ ద బార్డర్ కాదు గైస్, అవుట్ సైడ్ ద బార్డర్. అంటే బార్డర్కి 4 దిక్కుల పైన, లోపలైతే కాదు. ఓకే, ఇది బార్డర్, నాకు ఇక్కడికి ఇలా బార్డర్ ఉందనుకోండి, ఈ బార్డర్కి పైన లెఫ్ట్ సైడ్లో కూడా ఎండ్ అవుతుంది కదా, అవుట్ సైడ్లో అన్నమాట. ఓకేనా, స్పేస్ అనేది అవుట్ సైడ్ ద బార్డర్. ఓకే, ఇది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇక్కడ మార్జిన్, ఇక్కడ బార్డర్ ఆల్రెడీ ఇచ్చారు. ఓకేనా, ప్యాడింగ్ అయితే రాయలేదు, ఇక్కడ చూడండి ప్యాడింగ్ రాయలేదు. వీడు జస్ట్ మార్జిన్ ఎక్కడ ఇచ్చాడు? 50 పిక్సెల్ స్పేస్. ఇది తీసేస్తే మీకు తెలుస్తుంది, ఇవన్నీ దగ్గర అయ్యాయి. ఓకేనా, ఇప్పుడు బార్డర్కి, దీని బార్డర్కి నాకు పైకి ఇంకా స్పేస్ కావాలి, ఇది ఇంకా కిందకి రావాలనుకోండి, మొత్తం ఈ బార్డర్ మొత్తం కిందకి రావాలి అనుకుంటే ఓకేనా, వీటికి మనం పీకి ఇక్కడ అప్లై చేస్తున్నాడు. ఏంటి? మార్జిన్, పారాగ్రాఫ్ మార్జిన్ 15 పిక్సెల్స్ అనవగానే 15 పిక్సెల్స్ ఇక్కడ మనకి స్పేస్ వచ్చేది. చూడండి 50 పిక్సెల్ స్పేస్ వస్తుంది చూసారా.
లెఫ్ట్ సైడ్ 50 పిక్సెల్ వచ్చింది, రైట్ సైడ్ 50 పిక్సెల్ వచ్చింది. ఓకేనా? అలాగే పైన 50 పిక్సెల్ చూసుకోండి, అన్నీ ఈక్వల్గా ఉంటుంది. చూసారు గైస్, అర్థమైందా? లేదు నాకు 50 పిక్సెల్ కాదు 100 పిక్సెల్ రావాలంటే చూడండి గైస్, వచ్చిందా? లెఫ్ట్ సైడ్ కొంచెం పెరిగింది, ఇప్పుడు పైన ఇంకా పెరిగింది 100 పిక్సెల్. ఓకేనా? రైట్ సైడ్లో కూడా 100 పిక్సెల్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. 4 దిక్కులో కూడా మనకి 100 పిక్సెల్ అని యాక్చువల్ ఇక్కడ 4 పాయింట్స్లో రాసుకోవాలి గైస్. ఇక్కడ లెఫ్ట్, టాపు, రైటు, టాపు, రైటు, బాటమ్, లెఫ్ట్ అని ఇలా ఉంటాయి అనుకుంటా. ఒక్కొక్క దానికి మీకు లెఫ్ట్ సైడ్లో ఎంత అవసరం లేకపోతే అనుకో అక్కడ 0 పెట్టచ్చు, అది కూడా చెప్తాడు. అవి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి చూసారు కదా 4 దిక్కులు అప్లై అయిపోద్ది, అది గుర్తించుకోండి. ఇక్కడ 4 వాల్యూస్ వస్తాయి గైస్ మామూలుగా అయితే. మీకు లెఫ్ట్ 20 ఇంకో పిక్సెల్ మళ్ళీ ఇవ్వండి, కామా ఏమవద్దు, జస్ట్ స్పేస్ ఇచ్చి 50 పిక్సెల్స్ అండ్ 80 పిక్సెల్స్ అండ్ 8 అనేది రైట్గా, డౌన్, టాప్, బాటమ్, లెఫ్ట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకో పిక్సెల్ వచ్చేసరికి 10 పిక్సెల్ అని ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు చూద్దాం, అది ఈ 10 ఇది అంతా లెఫ్ట్దా. ఇది ఫస్ట్ మనకి ఎంత వచ్చింది, మనకి బార్డరు టాప్ వచ్చేసరికి టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఓకే, టాప్ మనకి ఎంత ఉంది ఇక్కడ, పైన 20 పిక్సెల్స్, టాపు రైట్ 80, ఇది ఎంత పడింది 20. ఇదంతా నాకు 4 దిక్కులు 4 మారుతాయి. ప్రస్తుతానికి మీకు కంగారు పడద్దు గైస్, మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోద్ది. సో ఒకటి చూసుకోండి, తర్వాత దాని గురించి చూద్దాం. ఓకేనా? మార్జిన్ అంటే ఏంటి, బార్డర్కి బయట మార్జిన్ కాకుండా ఇప్పుడు మనకి మార్జిన్ మనం 50 పిక్సెల్స్ ఇస్తున్నాను బయటికి, ఇక్కడ కొట్టాను. ఇప్పుడు మనకి ప్యాడింగ్ కూడా ఇద్దాం, PADDI అని చెప్పి ప్యాడింగ్ అని ఇచ్చి ఇది 20 పిక్సెల్స్ ఇవ్వండి. ప్యాడింగ్ అంటే బార్డర్ లోపల స్పేస్, చూడండి చూసారా, బార్డర్ లోపల స్పేస్, అర్థమైందా? మార్జిన్ అంటే బార్డర్ బయట స్పేస్. ఓకేనా? బయట స్పేస్, అర్థమైంది కదా ఇప్పుడు క్లియర్గా, అదనమాట. ఓకే, మనం కూడా ఇక్కడ మనం రాసేసుకుందాం, మనం ప్రాక్టికల్ చేయాలి కదా, మార్జిన్ కూడా రాసుకుందాం. ఓకే, మార్జిన్ వచ్చేసరికి ఎంత ఇద్దాం, మినిమం ఒక 10 పిక్సెల్ ఇద్దాం, మరీ ఎక్కువ అవసరం లేదు, 10 పిక్సెల్ సరదాగా సేవ్ చేసుకొని మీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి రిఫ్రెష్, ఇక్కడ చూడండి, ఇక్కడ 10 పిక్సెల్ చిన్నది పెరుగుతుంది గ్యాప్. మార్జిన్ 10 పిక్సెల్, ఇంకా పెంచుదామా, 30 పిక్సెల్ స్పేస్ పెడితే సేవ్ కొంచెం చేసి ఇప్పుడు చూద్దాం. చూసారు కదా గైస్, ఇక 30 పిక్సెల్ పెరిగింది. ఓకేనా? సో ఇది లెఫ్ట్ 30, పైన 30, కింద 30, అన్నీ ఈక్వల్ 30 పిక్సెల్ స్పేస్ అయితే వచ్చాయి. ఓకే, సో అది నెక్స్ట్ వచ్చేసరికి లింక్ టు అయిపోయింది కదా ఇది. ఓకే, లింక్ టు ఎక్స్టర్నల్ CSS, ఇదే గైస్ ఆల్రెడీ చేస్తాం కదా. లింక్ టు ఎక్స్టర్నల్ CSS అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ క్యాన్ బి రెడ్యూస్డ్ విత్ ఏ ఫుల్ URL ఆర్ విత్ ఏ పాత్ రిలేటివ్ టు ద కరెంట్ వెబ్ పేజ్. ఓకేనా? సో ఇదేంటంటే మీకు వేరే దగ్గర లింక్లో ఇచ్చుకోవచ్చు, దాని లింక్ డైరెక్ట్గా, లేదంటే అక్కడ ఉన్నన్ని దీనికి అప్లై అయిపోద్ది, లేదంటే పాత్ రిలేటివ్ టు ద కరెంట్ వెబ్ పేజ్. ఓకేనా? ఆ లింక్స్ గురించి ఆల్రెడీ చెప్పాం కదా మనం ఇందాక. సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్టైల్ షీట్ అనేది మన లోకల్లో లేదు, వేరే వెబ్సైట్లో ఉందనుకో, మన style.css అనేది వేరే వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్లో మనది ఎక్కడ ఉంది, ఆ style.css అనేది ఆ వెబ్సైట్ లింకు. ఓకేనా? ఆ ఫైల్ నేము ఏదైతే మనం రాసామో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? అర్థమైంది కదా, ఇది URL. సో రెఫరెన్స్డ్ విత్ ఏ ఫుల్ URL. ఓకే, ఫుల్ URL ఇవ్వాలి దాన్ని, ఆర్ విత్ ద పాత్ రిలేటివ్ టు ద కరెంట్ వెబ్ పేజ్. ఓకేనా? సో అలాగా, లేదంటే మనకి HRF, మనకి స్టైలు
HTML రాశాడు రెఫరెన్స్లో. ఇది మనకి లోకల్లో రాసుకున్నాం ఇది. ఓకేనా, ఇది మనకి లోకల్లో ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడుంది ఫైల్ చూసుకోండి, ఇది మన లోకల్ అనమాట. ఇండెక్స్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది ఎక్కడ ఇచ్చాను నేను. సిఎస్ఎస్కి ఇప్పుడు స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది నేను సిఎస్ఎస్ అనే పేరు పెట్టాను అనుకో ఒకవేళ. ఓకే, సిఎస్ఎస్ అని పెట్టి ఒక ఫోల్డర్ దీన్ని ఇందులోకి వేసాను అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ చేసాం అనుకోండి, చూడండి రీఫ్రెష్ చేస్తే మనకేం వచ్చిందా బ్రో? మొత్తం పోయింది. మనం రాసిన స్టైల్ ఇప్పటివరకు అప్లై చేసినని పోయాయి. అప్పుడు ఎందుకు పోయింది? ఎందుకు పోయిందంటే మనకి కీప్ నాన్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఇదిలాగా ఉంచు. సో ఇక్కడ ఇది అవన్నీ పోయాయి కదా. సో ఎందుకు పోయింది? మన ఫోల్డర్లో ఆ ఫైల్ ఎక్కడ తీస్తాం, ఆ ఫైల్ ఎక్కడ లేదు. సో ఎందులోకి వెళ్ళింది? అది సిఎస్ఎస్లో ఉంది. సో అంటే మనం అప్పుడు మన కోడ్ దగ్గర ఏదైతే మన ఇండెక్స్ లింక్ ఇచ్చాం కదా మనం దాన్ని, ఇక ఇక్కడ స్టైల్ షీట్ హెచ్ఆర్ఎఫ్ దగ్గర ఇక్కడ మనం సిఎస్ఎస్లోకి అది వేసాం. సిఎస్ఎస్ వేసి స్లాష్ ఇవ్వాలి. ఓకే, ఇంతే, అది ఇవ్వాలన్నమాట. అది చూసుకోండి, అది మనం క్యాపిటల్లో ఇచ్చామా స్మాల్లో ఇచ్చామా. సిఎస్ఎస్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాం అంటే ఇక్కడ కూడా సిఎస్ఎస్ అనేది క్యాపిటల్ లెటర్స్లో పెట్టుకోండి. ఫైల్ నేమ్, ఆ ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో సిఎస్ఎస్ దాని పేరు ఇచ్చి అప్పుడు స్లాష్ ఇచ్చి అలా కొడితే వచ్చేది. ఇప్పుడు చూడండి సేవ్ చేసా, సేవ్ అయిపోయినట్టే కదా. ఇది ఇండెక్స్ ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు సేవ్ ఆల్ మోడిఫైడ్ డాక్యుమెంట్? ఎస్. ఓకే, సో ఇప్పుడు చూడండి గైస్, ఇది కూడా మనం ఇక్కడ ఫైల్ చెప్పి మనం ఓపెన్ చేసుకోవాలి గైస్. ఓపెన్ కొట్టి ఇది ఆల్రెడీ అక్కడ కీప్ ఉండిపోయింది, దీన్ని కొట్టి దీన్ని ఓపెన్ కొట్టాలి. ఇక్కడ వేరేది వచ్చింది చూసారా, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇది కీప్ అంటే ఎందాక ఉండిపోయింది కానీ ఇట్టది, ఇది డిలీట్ చేయండి బ్రో. ఇది కీప్కి నొక్కగానే మళ్ళీ అక్కడ వస్తుంది అది. ఓకే, సో ఇది మన లోకల్ ఫోల్డర్. ఇప్పుడు గైస్ ఓకేనా, సిఎస్ఎస్ రాసి అందులో వేసాం కట్టి అది పెట్టాం. రీఫ్రెష్ చూసారా, మళ్ళీ మన పేజ్ రీఫ్రెష్ చేయగానే మన సేమ్ స్టైల్ మొత్తం వెబ్సైట్ మొత్తం అప్లై అయిపోయింది. ఓకేనా, చూసారు కదా. సో ఇది ఏం లేదు, చాలా సింపుల్ గైస్, మీరు ఈజీగా చేసేవచ్చు. ఓకేనా, మీరు ఈజీగా దీనికి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. ఇంట్రెస్ట్ అంటే టైమింగ్ మీరు అంత ఇస్తే మీరు అంత బాగా రేపు పొద్దున్న డెవలప్ అవుతారు. ఓకేనా, టైం ఇవ్వలేదు అనుకోండి వీటికి చేయడానికి కష్టం మాట. అలాగైతే మనం ఎప్పటికీ డెవలప్ అవ్వలేం. మనం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం. ఓకే, మీకు గేమ్స్ ఆడడం ఎంత ఇంట్రెస్ట్గా ఆడతారు, అదే ఇంట్రెస్ట్ దీని మీద కూడా పెడితే మీరు సక్సెస్ అయితే అవుతారు. ఓకేనా, ఒక గేమ్ ఆడేమనుకోండి, మనం దాన్ని విన్ అవ్వాలి. దాన్ని విన్ అయినంత వరకు మనం ఆపుతాం మధ్యలో. మన టార్గెట్ అక్కడ ఫినిష్ అయిపోవాలి. అంతవరకు చాలామంది ఎవరు పిలిచినా ఉండరా వస్తాను అంటారు. అలాగే దీన్ని కూడా ఒక టార్గెట్గా పెట్టుకొని ఫినిష్ అయినంత వరకు వెళ్ళాలి. ఓకేనా, ఇవి కూడా అంతే. గేమ్ ఆడినప్పుడు మనం చుట్టుపక్కల ఏం పట్టించుకోం, గేమ్ మీద ఫోకస్ ఉంటుంది. ఇంకా ఎవరు పిలిచినా మనం ఏం చేస్తాం, పక్క చూస్తే మళ్ళీ గేమ్ పోతుంది. సో గేమ్ అయితే అంత ఫోకస్గా ఆడతాం. అదే ఫోకస్ కూడా దీని మీద కూడా ఉండాలన్నమాట. ఓకేనా, అలా ఉంటేనే మనం కొంచెం సక్సెస్ అనేది సాధించవచ్చు. ఇది గైస్ మరి సిఎస్ఎస్ అయితే చూసారు కదా, అర్థమైంది కదా ఇప్పుడు మనకి. ఓకే, సో యూ క్యాన్ రీడ్ మోర్. ఇక్కడ చాలా ఉన్నాయి, పాతలు అవన్నీ చాలా చూడొచ్చు. సిఎస్ఎస్లో మీకు స్పెషల్గా వస్తే కంగారు ఏం పడద్దు. ప్రస్తుతం చెప్పినవన్నీ అర్థమైనట్టే కదా. మీరు ప్రాక్టీస్ చేయాలి కదా, ప్రాక్టీస్ చేస్తే మీకు 100% వస్తుంది, లేకపోతే రాదు. మీరు కూడా ఎలాగా ఒక వెబ్సైట్ వచ్చేయాలన్నమాట. మీరు కూడా అలా ప్రాక్టికల్గా ఏదో మీరు నేర్చుకున్నన్ని మీ ప్రాక్టికల్గా ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేసేసుకోండి ఇలాగా. ఓకేనా, సో నెక్స్ట్ HTML స్టైల్ అట్రిబ్యూట్స్ ఫర్ ఇన్లైన్ స్టైలింగ్. ఇది ఇంటర్నల్. ఇది లింక్ అనేది దేనికి ఇస్తున్నాం మనం, ఎలిమెంట్స్ రెఫర్ టు ద ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. లింక్ అనేది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి ఓకే రెఫర్. నెక్స్ట్ అలాగే హెడ్ ఎలిమెంట్స్ అనేది టు స్టోర్ స్టైల్ అండ్ లింక్ ఎలిమెంట్స్. ఓకేనా, ఇంకా టైటిల్ ఇంకా చాలా ఉంటాయి. సో ఇదనమాట, హెడ్లోనే కదా మనం ఆ స్టైల్ ఇంటర్నల్ స్టైల్ రాసాం. ఓకేనా, సో అలాగే
సిఎస్ఎస్ కలర్ ప్రాపర్టీ ఫర్ టెక్స్ట్ కలర్స్. ఇది మీరు నేర్చుకుంది అదే చెప్తున్నాడు. ఫాంట్ ఫ్యామిలీ అనేది ప్రాపర్టీ ఫర్ టెక్స్ట్ ఫాంట్స్. అలాగే దిస్ ప్రాపర్టీ ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ టెక్స్ట్ సైజెస్. ఓకేనా, ఈ ప్రాపర్టీ టెక్స్ట్ సైజెస్. అలాగే బార్డర్ అనేది తెలుసుకున్నాం, ప్యాడింగ్ గురించి తెలుసుకున్నాం, మార్జిన్. ప్యాడింగ్ అంటే ఏంటి గైస్? ప్యాడింగ్ అంటే బార్డర్కి టెక్స్ట్కి మధ్యలోని ప్యాడింగ్ గ్యాప్. మార్జిన్ అంటే బార్డర్కి చుట్టుపక్కల స్పేస్ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా? అంతే గైస్. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్, ఫైనల్ టచ్ ఇక్కడ. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఏ కరెక్ట్ సింటాక్స్ ఫర్ లింకింగ్ టు అన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్? వాట్ ఈజ్ ద కరెక్ట్ సింటాక్స్ అంట గైస్. ఏంటా కరెక్ట్ సింటాక్స్ దేనికి? ఫర్ లింకింగ్ టు అన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకే, ఇప్పుడు చూడండి కరెక్ట్ ఏంటి ఇందులోని? లింక్ స్టైల్ అని ఉంటుందా స్టార్టింగ్లో? మీకు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని మనకి లింక్ ఇవ్వడానికి దేన్ని తీసుకుంటాం? ఏ ఏ ఏ అదే ఏ ఎలిమెంట్ తీసుకుంటాం మనం? ఏ తీసుకుంటామా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్కి? కాదు కదా, లింక్. ఇక్కడ ఉంది చూడండి గైస్, లింక్ అని రాస్తాం, తర్వాత రిలేషన్, ఓకే, హెచ్ఆర్ఎఫ్ అని రాసి ఇది. ఇవన్నీ మిగిలిన ఈ పైవన్నీ ఒకటే. దీనికేమో ఏ అంటే ఇది లింక్ వెళ్తుంది. లింక్ అంటే వెబ్సైట్లో లింక్, అది ఎక్స్టర్నల్ తీసుకోదు. ఎక్స్టర్నల్గా ఉన్నది కావాలంటే లింక్ అని అవ్వాలి గైస్, స్టైల్ కూడా కాదు. ఓకే, లింక్ ఇది మట్టుకు గుర్తించుకోండి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ మనకి ఇది కావాలి అంటే లింక్ అనే ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి సబ్మిట్ ఆన్సర్. అది కరెక్ట్ ఆన్సర్ గైస్, చూసారు కదా? అది మరి నెక్స్ట్ ఇంకా ఇందులో క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ HTML CSS దేనా? ఓకే, ఇలాగిచ్చాడా? ఓకే గైస్, ఇది కూడా చెప్పండి. యూజ్ CSS టు సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద డాక్యుమెంట్ బాడీ టు ఎల్లో అంట గైస్. ఇప్పుడు ఏంటంటున్నాడంటే యూజ్ సిఎస్ఎస్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే తెలుసు కదా, మొత్తం ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద డాక్యుమెంట్ బాడీ. డాక్యుమెంట్ అంటే మొత్తం మారిపోవాలి. అప్పుడు దానికి ఏమవ్వాలి మనం అక్కడ చూడండి. ఎక్సర్సైజ్ కూడా మీరు చేయండి. నెక్స్ట్ కొడితే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది, సేమ్ మీరు నేర్చుకుందే అడుగుతుంది. ఓకే, అవే అంటే మనం ఇక్కడ ఏంటి రాయాలి? ఇక్కడ బాడీకి కదా డాక్యుమెంట్ మొత్తం మారిపోవాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బాడీ అని రాయాలి. బాడీ అని రాసి మనం ఇక్కడ కర్సివ్ బ్రాకెట్, ఓకేనా, ఓపెన్ కర్సివ్ బ్రాకెట్ పెట్టి మళ్ళీ ట్యాబ్ కొట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ BACKGROUND -COLOR మళ్ళీ కర్సివ్ బ్రాకెట్ క్లోజ్. అంతే, ఇదే కదా గైస్. మరి బాడీకి ఇవ్వాలంటే మనం అదే అడిగాడు. యూజ్ CSS టు సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద డాక్యుమెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోవాలి బాడీ టు ఎల్లో. ఇక్కడ ఆల్రెడీ ఎల్లో అని ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు చూడండి, మీరు సో ఆన్సర్ కొట్టేకండి, సబ్మిట్ కొట్టండి ఆన్సర్. సో చూసారా, కరెక్ట్ ఆన్సర్ గైస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగమ్మా. మనకు నేర్చుకున్న దాంట్లోనే ఇక్కడ ఇది ఫుల్ అవుతుంది. ఇది బార్ ఫుల్ అయితే మనం అన్ని ఎక్సైజ్లు ఉంటాయి. బార్ ఫుల్ అవ్వడానికి 3, 4, 5 అన్న క్వశ్చన్లు ఉన్నట్టున్నాయి, 6 చూద్దాం. యూజ్ CSS టు అంటే మీరు ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ మీ ఓన్గా చేసుకోవాలంటే మీరు చదివిన తర్వాత మీరు ఈ ఎక్సర్సైజ్ మనకు అటు చెప్పినవి వస్తాయి, వేరే రావు. మీకు అర్థమైందో లేదో చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఏంటన్నాడు? యూజ్ CSS టు సెట్ ద ఫాంట్ ఆఫ్ ద డాక్యుమెంట్ కొరియర్. ఓకే, అంటే ఫాంట్ ఏదైతే సెట్ ద ఫాంట్ ఆఫ్ డాక్యుమెంట్ ఫాంట్ మొత్తం అంటే మనం రాసినవి ఇక్కడ ఫాంట్ ఏంటది? డాక్యుమెంట్ కొరియర్ అంటే ఫాంట్ యొక్క ఫ్యామిలీ మాట. ఆ ఫాంట్ ఫ్యామిలీ అని అవ్వాలి మనం. ఓకేనా, అప్పుడు కొరియర్ అంటే ఆ ఫాంట్ ఫ్యామిలీ, ఆ కొరియర్ అనే దాంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఆ స్టైల్ మాట, ఫాంట్ స్టైల్ మారుతాయి. కొరియర్ అనేది ఒక స్టైల్ మాట. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఫ్యామిలీ FAMILY అంతే. ఇప్పుడు మనం సబ్మిట్ కొడదాం. చూసారా గైస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యూజ్ CSS టు సెట్ ద టెక్స్ట్ కలర్ ఆఫ్ ద డాక్యుమెంట్ టు రెడ్. ఇక్కడ ఏమంటున్నాడు? టెక్స్ట్ కలర్ CSS యూజ్ చేసి టెక్స్ట్ కలర్ మాత్రమే ఆఫ్ ద డాక్యుమెంట్ అంటే మొత్తం బాడీకి వెళ్తుంది గైస్. డాక్యుమెంట్ టు రెడ్ అంటే బాడీలోనే ఉంది కదా ఇక్కడ. అప్పుడు ఏ రాయాలి? కలర్ అని రాస్తే మొత్తం టెక్స్ట్ కలర్ బాడీలో మనం ఏది రాసినా
కలర్ డిఫాల్ట్గా బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు బాడీలోనే అప్లై చేసాం కాబట్టి కలర్ అనేది టెక్స్ట్ కలర్ రెడ్ వెళ్ళిపోద్ది. మనం డిఫాల్ట్గా రెడ్ అయిపోద్ది వెబ్సైట్ మొత్తం. ఓకేనా, బ్లాక్లో ఉన్న లెటర్స్ అన్నీ రెడ్ అయిపోతాయి. ఓకే, ఆన్సర్ అయితే కలర్ అని ఇవ్వాలి. ఓన్లీ టెక్స్ట్కి అడిగాడు. టెక్స్ట్కి అడిగినప్పుడు కలర్, ఓన్లీ కలర్ ప్రాపర్టీ. ఓకే, సో సబ్మిట్ ఆన్సర్. చూసారు గైస్, కరెక్ట్ ఆన్సర్. నాకు తెలిసి ఇక్కడ ఫైనల్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. సో ఇప్పుడు యూజ్ సిఎస్ఎస్ టు మేక్ ఏ ఎల్లో 1 pixel థిక్ ఉండాలి బార్డర్ అరౌండ్ ఆల్ పారాగ్రాఫ్స్. అది అంటే అన్ని పారాగ్రాఫ్స్కి, అంటే పి అని ఇవ్వాలి. ఇక్కడ పారాగ్రాఫ్స్కి ఎన్ని ఉన్నాయి? 3 పారాగ్రాఫ్స్. ఈ 3 పారాగ్రాఫ్కి మనం సింగిల్ పి అని ఇస్తాం. ఒక పి రాస్తే సరిపోద్ది, మొత్తం అన్నిటికీ అప్లై అయిపోద్ది. ఏ ట్రయల్ ఇక్కడ మనకి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ పెట్టాడు. సో ఇక్కడ ఏం చేయమన్నాడు? మేక్ ఏ ఎల్లో బార్డర్. ఓకేనా, ఎల్లో బార్డర్ కావాలంట, 1 pixel థిక్ కావాలంట. 1 pixel కలర్ రేట్ కాను సిఎస్ టు మేక్ ఎల్లో అంట గైస్. ఓకే, అంటే బార్డర్ కదా అడిగాడు, బార్డర్ అని రాస్తారు, బార్డర్. ఓకే, ఇక్కడ ఎన్ని పిక్సెల్ అడిగాడు? 1 pixel, పిఎక్స్ అని రాసి సాలిడ్ ఆల్రెడీ ఉంది. ఓకే, సాలిడ్ ఏ కలర్ అడిగాడు? మేక్ ఎల్లో కలర్, YELLOW, అంతే, అయిపోయింది. అంటే పారాగ్రాఫ్కి బార్డర్ 1 pixel సాలిడ్ ఎల్లో. ఓకే, సాలిడ్ ఎల్లో 1 pixel పారాగ్రాఫ్కి వస్తుంది బార్డర్స్. సబ్మిట్ ఆన్సర్. ఎస్, యూ కంప్లీట్ ద HTML CSS ఎక్సర్సైజ్ ఫ్రమ్ డల్ 3 schools. సూపర్ గైస్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే ఇంక వేరే దాంట్లోకి వెళ్ళిపోద్ది కదా. ఓకేనా, ప్రస్తుతానికి ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే ఇంకేముంటుంది, వేరేది ఇందులోకి వెళ్ళిపోద్ది. అది మళ్ళీ ఎక్సర్సైజ్ HTML లింక్స్లోకి వెళ్ళిపోయింది. చూడండి, లింక్స్ మీరు ఇక్కడ నేర్చుకోకుండా అప్పుడు ఎక్సర్సైజ్ చేయకండి. ఓకేనా, కావాలంటే ఇవన్నీ పాతవన్నీ ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఓకేనా, అవి చేయండి. కలర్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కలర్స్లోకి వెళ్ళాం అనుకోండి. కలర్స్లో మనం ఆల్రెడీ ఒకటే అనుకోని ఇక్కడ డూ యూ లీగల్ HTML కలర్ నేమ్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లీగల్ కలర్ కోడ్? యాపిల్, బనానా, టమాటో. ఓకే, సబ్మిట్ ఆన్సర్ కొట్టామనుకోండి, కరెక్ట్ వచ్చింది. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కొట్టండి. నేను మనం చేయలేదు, ఇవన్నీ చూసుకోలేదు. ఇన్సర్ట్ ద కరెక్ట్ ప్రాపర్టీ టు మేక్ ద టెక్స్ట్ కలర్ వైలెట్ అంట. ఓకేనా, టెక్స్ట్ కలర్ అంటే టెక్స్ట్ అది కదా, స్టైల్ ఈక్వల్ టు కలర్ అని వస్తాం, అంతే, COLOR కలర్. సబ్మిట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అలా మన పాతవేవి 2-3 నొక్కలేదు, అంటే అది ఒక్క క్వశ్చన్ అనుకొని చూసుకోలేదు. ఇంకా ఉన్నాయి. ఆల్ఫా ఛానల్ ఆఫ్ ఏ కలర్ కంట్రోల్స్ ద కలర్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, బట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూ విల్ బి మోస్ట్ ట్రాన్స్పరెంట్ అంట. ఓకేనా, మోస్ట్ ట్రాన్స్పరెంట్ అనేది ఎక్కువ ఏది? 0.0 నుంచి స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ RGBA. ఇది ఇక్కడ ట్రాన్స్పరెంట్ 0, 1 అంటే ట్రాన్స్పరెంట్ కనబడదు. ఓకే, 0. ఓకే, సబ్మిట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. చూసారు గైస్, అయిపోయింది. అలా సింపుల్గా యాక్సెప్ట్ ప్రతిదానికి ఉంటుంది. మీకు చెప్పిన దాంట్లో మీరు నేర్చుకుంటే నెక్స్ట్. ఓకేనా, ఈ ట్యుటోరియల్ అయితే అయిపోయింది గైస్. నెక్స్ట్ క్లాస్లో మీకు HTML మన వెబ్సైట్లో లింకులు ఎలాగిస్తాం అనేది ఇక్కడ ఉంటుంది. లింక్స్ కలరు, లింక్ బుక్ మార్క్స్ కూడా ఉన్నాయంట. ఓకేనా, మన వెబ్సైట్లో లింక్స్ ఎలాగివ్వాలి అంటే, ఇది వెబ్సైట్, ఇందులో ఇక్కడ లింకులు ఇచ్చాడు చూసారా, ఇది కూడా ఇవన్నీ కూడా. సో ఎక్స్టర్నల్ లింక్స్ కానీ ఏమైనా పెట్టాలన్నా కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, ఇది క్లిక్ చేయగానే మనం ఎక్స్టర్నల్ లింక్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఆడి వెబ్సైట్. సో అది లింక్స్ అనమాట. వాటి గురించి నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్దాం గైస్. ఎనీవేస్, మరి ఈ ట్యూటోరియల్ అయితే మరి ఎలా అనిపించింది, మరి క్లియర్గా అర్థమైందా? స్కిప్ చేయకుండా ఉంటే HTML CSS అనేది మీకు చాలా మీరు చేయాలనుకొద్ది, మీ అంతా ఓన్గా క్రియేటివ్ చేయాలనిపిస్తుంది మీకు. అస్సలు కోడింగ్ అంటే ఇది కోడింగ్ అన్నట్టు కూడా మీకు ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది గైస్. ఓకేనా, చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. సో ఇది గైస్, మరి మీకు ఖచ్చితంగా ఇదైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా, ఒకవేళ మీకు ప్రస్తుతానికి దీని గురించి వాల్యూ తెలియలేదు అనుకోండి, మీకు రిలేటివ్స్ కానీ మీ బ్రదర్స్, మీ సిస్టర్స్ లేదా మీ ఫ్రెండ్స్ వాళ్ళకైనా షేర్ చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎవరో ఒక్కరికి యూజ్ చేసినా మనం పడిన కష్టం అనేది అందరికీ షేర్ అవుతే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా, కొంచెం మంచి జాబ్ వాళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా,
సో ఇది గైస్ మరి మర్చిపోకుండా ఇలాంటి కోర్సులు మళ్ళీ బయట మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేర్చుకోవాలనుకోండి, ఓకేనా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇలాంటి కోర్సెస్ మనం బయట నేర్చుకోవాలంటే మినిమం 30,000, అక్కడ నుంచి 90,000 కూడా ఉంటుంది. 90,000 ఎక్కువ తీసేసుకుంటారు గైస్, ఓకేనా. ఇవి మనకి వెబ్సైట్స్ డిజైన్ చేయాలన్నా డెవలప్ చేయాలన్నా ఫస్ట్ బేసిక్ HTML రావాలి. ఇది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతిదీ చెప్తున్నాం, ఓకేనా. ఇవన్నీ అయ్యేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు వచ్చేస్తుంది, ఓకే. అందుకే ఓన్లీ మనకి CSS చూసారా ట్యుటోరియల్ 1 అవర్ పైన పడింది. ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పక్కన మనం ప్రాక్టికల్గా చేసేస్తున్నాం. అది కూడా మీరు చేసుకోండి, ఓకేనా. సో ఇది గైస్ మరి. సో ఇంకా నెక్స్ట్ ట్యూటోరియల్లో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకుండా లైక్ కొట్టండి ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్. మరి మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మీరు దీన్ని తెలుసుకోలేరు అనుకోండి, దీని వాల్యూ అనేది జాబ్ పర్పస్ చాలా యూజ్ అవుతుంది, ఓకేనా. సో లెట్స్ గో గైస్ మరి.